దేవుని ఆత్మ నడిపింపుని నేను ఎక్కువ నమ్ముతాను. इसलिए मैं परमेश्वर की अगुवाई को ज्यादा विश्वास మీరు करता हूँ। విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి మీకు నేను సందేశం తీసుకొని వచ్చినను, आपको विश्वास में बढ़ने के लिए आपके लिए मैं संदेश लेकर आने पर भी, కానీ ప్రభు యొక్క విషయంలో వస్తులోకి మీకు ఏమైతే ఆహారం కావాలో దేవుడు దాన్నే వడ్డిస్తాడు ఆయన. लेकिन प्रभु का जब विषय आता है तो आपको जो भोजन की जरूरत है उसी को परमेश्वर परोस रहा है। అందుకే ఎన్నడూ నేను ప్రిపేర్ అయిన దాని మీద నేను నేను చెప్పాలనుకున్నా నాకు తెలుసు దేవుడు వాటిని నడిపిస్తారు, వేరే విధంగా నడిపిస్తారని. इसलिए मैं जो कहने के लिए वहाँ तैयार करता हूँ, लेकिन परमेश्वर मुझे अलग तरीके में चलाते हैं। అయితే మీరు నిజంగా ఆసక్తి కలిగి ఉంటే, लेकिन आप भी बहुत ही चाहत के साथ अगर మీ बैठेंगे, ప్రాబ్లం కొరకు దేవుడు మాట్లాడతారు. आपके प्रॉब्लम के लिए परमेश्वर बात మీ యొక్క करेगा। మిస్అండర్స్టాండింగ్ కొరకు దేవుడు మాట్లాడతారు. आपके मिसअंडरस्टैंडिंग के लिए परमेश्वर बात మీ సమస్య करेगा। కొరకు మాట్లాడతారు. आपकी समस्याओं के लिए परमेश्वर बात మీరు करेगा। కొత్త అడుగులు వేయడానికి మాట్లాడతారు. आप नए कदमों को डालने के लिए बात కుటుంబాన్ని करेगा। కట్టడానికి మాట్లాడతారు. परिवार को बांधने के लिए बात ఆరోగ్యం కొరకు करेगा। మాట్లాడతారు. आपके स्वास्थ्य के लिए बात करेगा సమాధానం కొరకు మాట్లాడతారు. और बहुत ही शांति के लिए ధైర్యం बात కొరకు करेगा। మాట్లాడతారు. धैर्य के लिए बात మీ करेंगे। ఒక్క వర్డ్ మీ లైఫ్ లోకి వస్తే एक वचन आपके जीवन में आ जाने మీ से జీవితాలు కట్టబడిపోతాయి. आपका जीवन बांधा जाएगा। పోయిన వారం నేను సండే వాక్యం చెప్తా ఉన్నాను. पिछले हफ्ते मैं इतवार को वचन बता रहा మీరు था। అనేకులు మీ యొక్క ఎక్స్ప్రెస్ ఈ యొక్క విషయాన్ని మాతో పంచుకున్నారు. आप में से बहुत लोगों ने आपके विषय को हमसे बांटा। కొంతమంది కన్నీళ్లతో దేవుడు మీతో మాట్లాడే విషయాన్ని మా ముందు తెలియజేసాం. మాకు ఎంతో ఆనందం కలిగింది. कुछ लोगों ने आंसुओं से परमेश्वर ने मुझसे बातें किया उस तरह, जब उन्होंने बांटा तो हम बहुत आनंदित సో हुए। నేను సంతోషిస్తున్నాను దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు దాన్ని బలపడుతున్నారు. मैं आनंदित हूँ कि जब आप परमेश्वर आपसे बात कर रहा है तो आप उसमें बल पा रहे అందుకే हैं। ఇక్కడ మాట్లాడడం నేను భయపడతాను. इसलिए मैं जब यहाँ बात करता हूँ तो डरता हूँ। దేనికి భయపడతా అంటే నా మాటగా రాకూడదు. किसके लिए मैं डरता हूँ कि मेरी बातें नहीं आना है। దేవుని మాట చెప్పడానికి భయపడను. परमेश्वर के बातों को कहने के लिए नहीं डरता। ఆయన ఏది చెప్పమంటే అది చెప్తాను. वो जो कहने को बोलते हैं वो मैं कहता అందువల్ల हूँ। మీరు ప్రిపేర్ అవుతే, इसलिए आप अगर ఆయన तैयार స్వరం रहेंगे, వినాలని మీకు ఆసక్తి ఉంటే, उनके आवाज को सुनना है ऐसी आशा अगर आपके मन में మీరు है, నా కొరకు ప్రార్థన పూర్వకంగా వింటూ నా కొరకు ప్రార్థన చేస్తే आप प्रार्थना पूर्वक सुनते हुए मेरे लिए अगर प्रार्थना డెఫినెట్లీ करेंगे, మీ కొరకు ఒక శబ్దము, ఒక మాట మీ కొరకు ప్రభు అనుగ్రహిస్తారు. निश्चित रूप से आपके लिए परमेश्वर की ओर से एक बात, एक आवाज आपको मिलेगी। అలాగే ఉదయకాలం ప్రభు మీకు కలిగించును గాక. इस प्रकार से इस दिन के समय परमेश्वर आपको दे। అయినను నీరసంగా ఉన్నారు. చేతులు చెప్దాం ఆమేన్. हाथ उठाकर कहेंगे आमेन, గట్టిగా చెప్దాం जोर से कहेंगे आमीन, हालेलुया। आमीन, हालेलुया। కొంతమంది మూడ్ ఆఫ్ అయి ఉన్నారేమో నాతో, कुछ लोग शायद मुझसे मूड ऑफ है, దాంతో నేను చింతించను. उसके लिए मैं चिंता नहीं కానీ నా करता, ప్రార్థన నీవు మూడ్ ఆఫ్ నుంచి బయటికి రావాలని. लेकिन मेरी प्रार्थना है कि आप अपने मूड ऑफ से बाहर నేను आए। నీతో కోపం కలిగి లేను. मैं आपसे क्रोधित नहीं हूँ। డెవిల్ నేను మిస్అండర్స్టాండ్ చేసి ఉండొచ్చు. शायद डेविल आपके में मिसअंडरस्टैंडिंग लेके आ सकता है। నేనైతే ఒక తండ్రిగా నిన్ను ప్రేమిస్తున్నాను. मैं तो एक पिता के रूप में आपको प्रेम कर रहा हूँ। పిల్లలు చేసిన పొరపాట్లు తండ్రులు హృదయంలో పెట్టుకుని ఏం జీవించరు. बच्चे जो गलतियों को करते हैं पिता हृदय में रख के नहीं जीते, వాళ్ళు లేవాలని కోరుకుంటారు. वे उठना है वही సో चाहते దేవుడు हैं। నాకు అలాంటి హృదయాన్ని నాకు అనుగ్రహించారు. प्रभु ने मुझे ऐसा हृदय दिया है। నా జీవితం అనేకమైన వాటిని దేవుడు అనుభవాలు కలిగిస్తామంటే వాటిని నేర్చుకుంటున్నాను. मेरे जीवन में बहुत सारे अनुभव जब परमेश्वर मुझे दे रहा है तो मैं उसे सीख रहा हूँ। ఒకరోజు ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గర వచ్చి, పాస్టర్ గారు నేను సంఘం మానేస్తున్నాను అని పాస్టర్ గారికి చెప్పారు. एक दिन एक विश्वासी जो है सेवक के पास आकर सेवक से कहा कि मैं कलीसिया नहीं आ रहा हूँ। మీ మధ్యలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు, రెండు రకాలుగా నడిచేవాళ్ళు, ఇక్కడ అక్కడ అన్నట్టుగా. आप में से भी दो जन, इस दो प्रकार के लोग रह सकते हैं कि यहाँ वहाँ कदम डालने బాగా वाले। కేర్ఫుల్గా వినండి. बहुत ध्यान से सुनिए। ఆ పాస్టర్ గారు పెద్ద ఏం బాధపడలేదు. वो पास्टर जी ज्यादा कुछ दुख नहीं हुआ। చాలా సంతోషమా, సంఘం మానేసం ప్రాబ్లం కాదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం అడుగుతాను, దాని తర్వాత నువ్వు निर्णय తీసుకోవాలి. बहुत अच्छी बात है कि तूने कलीसिया नहीं आ रहे हो, ये बड़ा प्रॉब्लम नहीं है, लेकिन एक प्रश्न पूछूंगा उसके बाद निर्णय लेना। బైబిల్ చెప్తుంది దేవుని యొక్క సువార్త అనే యొక్క భారముతో కన్న బిడ్డలకి నిరంతరము ఆ తండ్రి ఆయనే ఉంటాడు. ఎవరైతే సువార్త చెప్పి ఎవరైతే
ప్రతిరోజు మీకు ఆత్మీయ ఆహారం నడిపిస్తున్నారు అతని కాపరి అతని తండ్రిగా మీకు ఉంటాయి. बाइबल कहता है कि सुसमाचार प्रचार करके जिसको बच्चों को जो पैदा किया है वही हमेशा के लिए आपके पिता रहेंगे और जो आपको हर दिन का आत्मिक आहार देते हैं वही आपके लिए हमेशा के लिए आत्मिक पिता रहेंगे. వాళ్ళు ఎన్నడూ తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. वो कभी भी अपने माता पिता को छोड़कर नहीं जाना है. ఏంటి అలాంటి కన్స్ట్రక్ట్స్ అలాంటి ఏమైనా అలాంటి ఏమైనా కట్టడం ఉందా? నా హక్కు నా ఇష్టం అని అంటారు. क्यों ऐसा कुछ रूल है? क्या मेरा हक है, मेरे अपना मर्जी है कहते నువ్వు ఏ हैं. ఇంట్లో అయితే పుట్టావో आप जिस घर में पैदा हुए हैं నీవు నీ ఇంటిని నీ తల్లిదండ్రిని నీవు నిర్ణయించలేదు. आपके माता पिता को, आपके घर को जो है आपने निर्णय नहीं అది किया. గుర్తుపెట్టుకో. उसे आप याद रखिए. పుట్టిన తర్వాత पैदा होने के వారు बाद ఎవరైనా చదువుకోనోళ్ళైనా చదువుకోలేనలైనా वो अनपढ़ हो या उन्होंने వాళ్ళు पढ़ाई అందంగా ఉన్నా किया हो, వికారంగా ఉన్నా वे अगर सुंदर है या नहीं వాళ్ళకి है, కాళ్ళున్నా కాళ్ళు లేకపోయినా उनके पास पाँव है कि या नहीं, వాళ్ళే నీకు తల్లి తండ్రి. वे ही आपके माता पिता హే है. బాలేదు ఎల్లో ये अच्छे అని नहीं కొంచెం వయసు है. అయిపోక మీరు మార్చేయరు. మీరు थोड़ा उम्र हो जाने के बाद आप बदल नहीं ఎందుకంటే सकते, దేవుడు ఒక సహవాసం అనేది స్పిరిట్ తో ఆ ప్రేమతో ఉన్న సహవాసం. क्योंकि परमेश्वर ने ये जो रिलेशनशिप और ये जो संगति दिया है ये आत्मा और प्रेम से అలాగే है. ఆత్మ సంబంధంగా దీనికి ఒక మందిరం ఇచ్చినప్పుడు इसी प्रकार आत्मिक रूप से जब आपको एक मंदिर నీవు दिया ఎన్నుకోలేదు, गया, आपने उसे नहीं चुना, దేవుడు నిన్ను పుట్టించాడు. परमेश्वर ने आपको पैदा అక్కడ करवाया. లోతుగా నువ్వు నాటబడు, నువ్వు బ్లెస్ అవుతావు. वहां पे आप गहराई से बोए जाएंगे तो आप आशीषित होंगे. ఈ రెండిటి విషయం ఒకటే. ये दोनों विषय एक ही है. మనం నిర్ణయించుకోలేదు ఆలయాన్ని, हमने निर्णय नहीं किया अपने మనం मंदिर నిర్ణయించుకోవాలి को, ఆత్మీయమైన కాపర్లని. हमने निर्णय नहीं किया अपने आत्मिक ఆయన चरवाहों నిర్ణయించారు को. ఇక్కడ నాటబడు అని చెప్పడానికి. वो उन्होंने निर्णय किया तो आप कौन है उसके कहने లోతుగా वाले? నాటబడాలి. आपको गहराई से అప్పుడు बोया जाना ఖచ్చితంగా है, మనం ఆశీర్వదించబడతాం. तब निश्चित रूप से आप चलिए आशीषित स्तोत्रम होंगे. हाथों को उठाकर हम स्तुति करेंगे. మీరు ప్రభుత్వం ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు, आप एक गवर्नमेंट के एक जगह पे आप नौकरी कर रहे మీ हैं. బాస్ భయంకర ఖడూస్ అన్నమాట, భయంకరమైన వంకరోడు, లంచాలు తినేవాడు. आपका बॉस जो है बहुत खड़ूस है, बहुत ज्यादा घूस लेता है. నువ్వు ఉద్యోగం మానేస్తావా? क्या आप नौकरी करना छोड़ నువ్వు देंगे? మానవు. नहीं, आप नहीं బాస్ ఏ పని చెప్తున్నా లోబడతావు. बॉस कुछ भी काम कहेंगे आप उसके अधीन होंगे. అలాగే అక్రమైన నాయకులకే లోబడుతున్నప్పుడు जब ऐसा अन्याय करने वाले बॉस को ही आप अधीन होते हैं డబ్బు కాగితాల కొరకు केवल पैसे के लिए. నిత్య జీవన్ నడిపించి మీ సేవకులు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు లోబట్లేదు? अनंतता में चलाने वाले आपके सेवक जब कहते हैं तो क्यों आप अधीन नहीं అలా లోబట్టు होते? వల్ల నాకేదో ఆనందం వచ్చే సంతోషం వచ్చేది. ऐसा आप अधीन होने के कारण मुझे कुछ आनंद नहीं हो जाएगा. నీవు పర్ఫెక్ట్ గా ఉన్నావని, నీవు నీ దేవుని ముందు కరెక్ట్ గా ఉన్నావని నీవు దేవుడు నిన్ను చూసి నీ విశ్వాసం చూసి దేవుడు నిన్ను పైకి లేపుతాడు. आप परफेक्ट है परमेश्वर के सामने. परमेश्वर आपको देखकर, आपके विश्वास को देखकर परमेश्वर आपको ऊंचा करेगा. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా సేవకులు కాదు, బిలీవర్స్. అది గుర్తుంచి పెట్టుకోను. आप याद रखिए कि दुनिया में जितने भी ऊंचे स्थान में हैं वो सेवक नहीं लेकिन बिलीवर्स हैं. కానీ ఆ విశ్వాసులందరూ ఏదో ఒక సంఘానికి కట్టుబట్టు కలిగి ఉన్నారు. लेकिन वो सारे विश्वासी किसी ना किसी कलीसिया में बांधे गए हैं. చాలా మంది లేక్వుడ్ చర్చెస్ లో స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, తాడు మీద నడిచే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ కొండ నుంచి ఆ కొండ వరకు నడిచే విశ్వాసం ఉన్నారు. लेकवुड चर्च में बहुत लोग जो है स्पोर्ट्स पर्सन्स हैं और रस्सी के ऊपर इस पहाड़ से उस पहाड़ तक चलने वाले लोग సినాగోగ్ हैं. అనే ఒక చర్చ్ ఉంది, దాని సేవకుల పేరు టీబీ జాషువా. सिनागोग एक चर्च है, उनके सेवक का नाम है टीबी जोशुआ. ఒలింపిక్స్ లో 8 గోల్డ్ మెడల్ వచ్చాయి. ओलंपिक्स में 8 गोल्ड मेडल्स आए. ఆ విశ్వాసాలను పిలిచి, ఆ దేశం అంతా ఐశ్వర్య దేశం కాదు కానీ ఆ ప్రభుత్వం వాళ్ళకి మేలు చేయలేదు, కానీ ఆ సేవకుడు ఒక్కొక్కల కార్లు కొనిచ్చి ఇల్లు కొనిచ్చి వాళ్ళని ఆశీర్వదించారు. और वो विश्वासियों को सेवक ने आगे बुलाकर, वहाँ का सरकार ने उन्हें सहायता नहीं किया, वो देश जो है ज़्यादा अमीर देश नहीं है, इसलिए वही सेवक ने उनके लिए कार और घर खरीद के दिया. ఒలింపిక్స్ కలిగిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, ఫ్యాక్టరీ మేనేజర్లు, పెద్ద పెద్ద విషయాలు అందరూ కూడా ఏదో ఒక సంఘానికి కట్టబడి ఉన్నారు. అయితే వాళ్ళు డీప్ గా నాటబడ్డారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించారు. जो ओलंपिक्स में है, जो बड़े बड़े इंडस्ट्रीज को रखे हैं, जो फैक्ट्रीज को रखे हैं, जो बड़े बड़े बॉस है, वो सब जो है एक कलिसिया में गहराई से बोए गए, इसलिए वे आशीषित ఈ पाए. స్టోరీ కంటిన్యూ వస్తున్నా. ఆ స్త్రీ అనేది నేను సంఘాన్ని మానేస్తాను అన్నది. और ये स्त्री ने कहा कि मैं कलिसिया नहीं పాస్ గారు ఒక आऊंगी. ప్రశ్న వేశారు. पास्टर जी ने एक प्रश्न पूछा, ఓకే, ఆ విషయం కానీ నెరవేరిస్తే నువ్వు సంఘాన్ని మానేచ్చు అన్నారు. ये विषय अगर तू पूरा कर देगी तो तू कलिसिया नहीं आ सकती. ఏమైంది నీకు మానేస్తున్నావు అని చెప్పారు.
क्यों तू नहीं आना चाहती, సంఘాలు उन्होंने ఎక్కువ पूछा। గుసగుసలు అయిపోయింది, బాగా ఒకరొక చాడీలు బాగా చెప్పేసుకున్నారు, ఒకరొకరు విధిరోధం చెప్పేసుకున్నారు. అవి నేను విని నా మనసు చాలా బాధపడిపోయింది అన్నారు. कलीसिया में जो है ज़्यादा कुड़कुड़ाते हैं, एक दूसरे के ऊपर पूरा विरोध में बात करते हैं, ये सब सुनकर मेरा मन बहुत खेद నాకు ఈ हुआ। సంఘం నచ్చలేదు అన్నారు. ये मेरा కలీసియా मुझे पसंद नहीं आया। అంతేనా అన్న? లేదు లేదు లేదు, ఆరాధన జరుగుతూ ఉంటే సెల్ ఫోన్ వేసుకుని ఆ ఫేస్బుక్లు వాట్సాప్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు, అది నాకు నచ్చలేదు, ఇంకా దేవుని మందిరం కదా, అలాగే విశ్వాసం ఉన్నారు ఏంటి అని ఆవిడ రెండు విషయం చెప్పింది. और इतना ही है, जब पास्टर जी ने कहा तो नहीं नहीं, जब आराधना होता है तो सेल फोन खोल के फेसबुक देख के इस प्रकार करते रहते हैं, उसने उस అంతేనా? स्त्री ने లేదు कहा। లేదు లేదు, ఆరాధన క్రమంగా కూడా రావట్లేదు, వచ్చినా సరే లెగిసి వెళ్ళిపోతా ఉన్నారు అటు ఇటు అని చెప్పారు. और इतना ही क्या, जब पास्टर जी ने पूछा तो वो स्त्री ने फिर कहा कि नहीं नहीं, आराधना में भी क्रम अनुसार नहीं आते और बीच में उठ के चले जाते ఈ हैं। మూడు మేజర్ కారణం చెప్పి నేను సంఘానికి రాను అన్నదంట. और ये 3 मेजर कारण बताकर उसने कहा कि मैं कलीसिया नहीं आऊंगी। అప్పుడు పాస్టర్ గారు అన్నారు, तब पास्टर जी ने कहा, వచ్చే ఆదివారం నువ్వు సంఘానికి అందరికంటే ముందురా, आने वाले इतवार को जो है कलीसिया में सबसे पहले आ जा, నేను ఒక చిన్న ఒక పని మీకు ఇస్తాను, मैं एक छोटा काम అది तुझे दूंगा, చేసేసి అప్పుడు నువ్వు వెళ్ళిపో అన్నారు. वो करके फिर तू चले जाना। సో సరే అని చెప్పి వచ్చేసింది. నెక్స్ట్ సండే వచ్చేసింది. ठीक है, वो नेक्स्ट संडे आ गई। పాస్టర్ గారు ఏం చేశారు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారు. पास्टर जी ने क्या किया, एक ग्लास में पानी दिया। ఆ గ్లాసు నీళ్ళు ఇచ్చినప్పుడు वो ग्लास में पानी అప్పుడు देकर పాస్టర్ గారు ఏమన్నారంటే, पास्टर जी ने कहा, నేను వాక్యం చెప్పే సమయానికి मैं जब वचन प्रचार करता रहूंगा उस समय నీవు में మందిరం చుట్టూ మెల్లగా తిరుగుతా ఉండాలి, గ్లాసులో చొక్క నీళ్ళు కూడా కింద పడకూడదు. तू जो है कलीसिया के चारों ओर धीरे से घूमते रहना है, ग्लास में से एक बूंद पानी भी नीचे नहीं गिरना है। చొక్క పడ్డాదా నువ్వు ఫెయిల్. अगर एक बूंद में गिर गया तो तू फेल है। సరే అన్నారు. ठीक కానీ है, उसने చెవు कहा। మాత్రం వాక్యం వింటా ఉండాలన్నారు. लेकिन कान जो है वचन सुनते रहना, उन्होंने कहा। సరే అన్నారు. ठीक है, उसने సో कहा। చుట్టూరు తిరుగుతుంది, वो स्त्री चारों ओर घूम रही थी, తిరిగి తిరిగి అయిపోయింది, ఒక్క చొక్క కూడా పడలేదు. एक गोल पूरा घूमी तो एक बूंद भी नहीं गिरा। అప్పుడు మందిరంలోకి వచ్చింది. तब वो मंदिर में आई। పాస్టర్ గారు ఒక్క చుక్క కూడా పడలేదు, पास्टर जी एक बूंद भी नहीं ఇప్పుడు गिरा, వెళ్ళిపోవచ్చా సంఘాన్ని విడిచిపెట్టాను. अभी क्या मैं छोड़ के जा सकती हूँ कलीसिया को, उसने पूछा। అప్పుడు పాస్టర్ గారు అడిగారు, तब पास्टर जी ने कहा, నువ్వు ఎప్పుడైతే గ్లాస్ నువ్వు నీళ్ళకి పోసుకుని నడుచుతా ఉన్నావు కదా, तब जब तू ग्लास में पानी डालकर चल रही थी, ఎవరైనా గుసగుసలు నీకు వినిపించాయా అని అడిగారు. किसी की कुड़कड़ाहट तुझे सुनाई दी, उन्होंने पूछा। లేదండి వినపడలేదన్న. नहीं पास्टर जी, नहीं सुनाई दिया। ఎవరైనా సెల్ ఫోన్ లో చూసుకోవడం నువ్వు ఎవరైనా చూసావా అని. क्या कि कोई सेल फोन में देखना तूने देखा है, उन्होंने पूछा। లేదండి నేను చూడలేదన్న. फिर स्त्री ने कहा कि नहीं पास्टर जी, ఎవరైనా मैंने ఆరాధన नहीं లింక్స్ देखा। బయటికి వెళ్ళిపోయి తిరుగుతా ఉంటాం చూసావా అని. क्या कोई आराधना में उठकर बाहर चले जाके घूमना तूने లేదు देखा? చూడలేదన్నది. नहीं, मैंने नहीं देखा, उस स्त्री ने कहा। ఎందుకు చూడలేదని అడిగారు. क्यों नहीं देखा, उसने पास्टर जी ने గ్లాస్ पूछा। మీద నా ఫోకస్ ఉంది, ये ग्लास के ऊपर पूरा ध्यान मेरा था, నేను ఒక్క చుక్క కూడా పడకుండా జాగ్రత్తగా నడుస్తా ఉన్నాను అన్నది. एक बूंद भी बिना गिरे बहुत ही ध्यान पूर्वक मैं चल रही थी, उसने कहा। అప్పుడు సేవకుడు అన్నాడు, तब वो सेवक ने कहा, దేవుని మందిరంకి వచ్చి तू परमेश्वर के मंदिर నీ में దృష్టి आकर యేసు మీద పెడితే अगर तेरी दृष्टि को यीशु के ऊपर तू నీకేమీ रखेगी, కనిపించవు. तुझे कुछ भी दिखाई नहीं देगा। యేసు మీద గాని పెట్టకపోతే, अगर तू यीशु के ऊपर नहीं నీవే रखेगी, అటు ఇటు ఇటు అటు చూస్తాను వాకి వినకపోతే, यहाँ वहाँ देखते हुए बिना प्रचार न सुनते ఫోకస్ हुए, క్రీస్తు మీద లేదు కనుక फोकस यीशु के ऊपर नहीं है, నీకు బోలెడు इसलिए విషయాలు వినిపిస్తానే ఉంటాయి. तुझे बहुत कुछ सुनाई देते ही సో నీ रहेगा। దృష్టి క్రీస్తు మీద పెట్టు, इसलिए तेरी दृष्टि को ఆయన यीशु के వాక్యాన్ని ऊपर పెట్టు. रख, उनके वचन के ऊपर ఇక్కడ रख, ఏమి కనబడవు. तब कुछ भी सुनाई नहीं दिखाई नहीं देगा। అప్పుడు ఆ స్త్రీ అన్నది, तब वो स्त्री ने कहा, నేను మందిరాన్ని మానను, मैं मंदिर नहीं నేను छोड़ूंगी, ఆలయానికి వచ్చేది మనుషులు కూడా రావట్లేదు, मैं ये मंदिर मनुष्यों के लिए नहीं आ ప్రభు నాకు रही, ఈ ఆలయం ఇచ్చారు, प्रभु ने मुझे ये मंदिर दिया నీ है, వైపు దేవుని వైపే ఫోకస్ కలిగి ప్రభుని ఆరాధిస్తాను అన్నాడు. मैं परमेश्वर के ऊपर और आपके ऊपर ही फोकस करते हुए प्रभु की आराधना स्तोत्र करूंगा। शब्द। हाथों को उठाकर हम स्तुति हालेलुया। करेंगे। हालेलुया। కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు కలగవచ్చు, कुछ समयों में ऐसी परिस्थितियां हमारे जीवन में आ सकती కానీ है, మనం ఒకసారి మనం ఆలోచించాలి, మన దృష్టి మన ఫోకస్ ఎవరి మీద ఉంది. लेकिन एक बार हमें सोचना है कि हमारी दृष्टि, हमारा फोकस किसके ऊपर నీ है। మట్టుకు నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే, आप अपने आप अगर परमेश्वर के ऊपर विश्वास रखे నీ रहेंगे, విశ్వాసము
నీ సహనము నీ ఓర్పు నీకు సహాయం చేస్తాడు. आपकी विश्वास, आपकी सहनशीलता आपको सहायता దేవుడే करेगी। నిన్ను పైకి లేపుతాడు, परमेश्वर ही आपको ऊंचा उठाएगा, ప్రభువే నిన్ను హెచ్చిస్తాడు. प्रभु ही आपको ऊंचा చేతుల उठाएगा। స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। हालेलुया। हालेलुया। సో ఈ రోజు యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. आज के वचन में के भाग में हम जाएंगे। రోమ 12:12 रोमियो की 12:12 చాలా నాకు ఇష్టమైన సబ్జెక్ట్. मेरा बहुत ही मन पसंदीदा सब्जेक्ट है। నేను దీంట్లో ఇంకా ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. मैं इसमें और ज्यादा सीखने का प्रयत्न कर रहा हूँ। సో ఆ మాట మనం చదువుకుందాం. రోమ 12:12 उस बात को हम पढ़ेंगे रोमियो के 12:12 में। నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. आशा में आनंदित रहो, क्लेश में स्थिर रहो, प्रार्थना में नित्य लगे रहो। ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే శ్రమలలో ఓర్పు గలవారుగా ఉండాలి. आज का टॉपिक क्या है कि क्लेश में स्थिर रहो। శ్రమల యందు ఓర్పు గలవారై, क्लेश में स्थिर रहो, శ్రమల యందు ఓర్పు గలవారై. क्लेश में स्थिर रहो। దిస్ ఇస్ బ్యూటిఫుల్ వర్డ్. నాకు ఇష్టమైన మాట, నన్ను బలపరుస్తున్న మాట, నన్ను హెచ్చించే మాట. ये बहुत ही सुंदर बात है, मुझे बलवंत करने वाली बात है, मुझे ऊंचा उठाने वाली बात है। ఇది ఈరోజు మన జీవితాల్ని లెవెల్ని మార్చివేస్తుంది. ये आज के दिनों में हमारे जीवन के लेवल को बदल देगा। ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అనేకమైన ఈ వాక్యం ద్వారా ఆశీర్వాదాలు మీకు ఇవ్వబోతున్నాడు. आज पवित्र आत्मा परमेश्वर आपके जीवनों में इस वचन के द्वारा बहुत सारे आशीषों को देने जा रहा है। బైబిల్ అంటుంది శ్రమలలో ఎలాగుండాలంటే ఓర్పు గలవారై ఉండాలి. बाइबल कहता है कि क्लेश में कैसे रहना है, स्थिर रहना है। ఎన్ఎల్టి బైబిల్ ఈ యొక్క వాక్యాన్ని చాలా ఆశ్చర్యమైన రీతిలో తన రాస్తా ఉన్నాడు. एनएलटी बाइबल में जो है इस विषय को बहुत ही अद्भुत आश्चर्य रीति से उन्होंने लिखा। క్రైస్తవ జీవితమే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్లో శ్రమ అనేది మన లైఫ్లో ఒక పార్ట్. मसीही जीवन नहीं, लेकिन किसी भी प्रकार के जीवन में क्लेश हमारे जीवन का एक भाग है। ఇది మన రాకూడదు, నేను అనుభవించకూడదు అన్నది లేదు. ये मेरे जीवन में नहीं आना है, मुझे अनुभव नहीं करना है, ऐसा बिल्कुल नहीं है। యేసుక్రీస్తు యొక్క పిలుపును గురించి కానీ మీరు బాగా అండర్స్టాండ్ చేసుకుంటే, अगर आप यीशु मसीह की बुलाहट के बारे में अच्छे से अगर समझेंगे, ఆయన పిలుపు ఎట్టుదో అంటే ఇట్స్ ఎ హెవెన్లీ కాల్. ఎలాంటిదో, నీవు అప్పుడు ఏమై ఉన్నావు, దేవుడు నిన్ను పిలుపులో ఇచ్చి ఈ లోకానికి నిన్ను ఏం చేయబోతున్నాడో అనే విషయాన్ని గ్రహింపు నీలోకి వస్తే, अगर आप उनके बुलाहट को समझेंगे कि आप उस समय पर क्या थे, लेकिन परमेश्वर ने आपको बुलाहट देकर आपको कौन से स्थान में रखने के लिए परमेश्वर ने आपको बुलाया है, इसे अगर आप समझेंगे, నీ జీవితము ఒక బ్లెస్సెడ్ లైఫ్గా మారిపోతుంది. నీ ఆలోచించే వైఖరిలో చేంజెస్ అనేది వస్తాయి. आपका जीवन बहुत आशीषित रूप रीति में बदल जाएगा और आप जिस प्रकार से सोचते हैं वो सोचने का तरीका बदल जाएगा। ఆయన పిలుపు ఎట్టుదో మనం గ్రహించి మన యొక్క వర్డ్ని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. उनका बुलाहट किस प्रकार का है उसे हम समझते हुए उनके वचन को आज हम समझेंगे। కొరింథీ రాసిన పత్రిక రండి. कुरिन्थियों की पत्री में आइए। మొదటి కొరింథీ రాసిన పత్రిక पहले कुरिन्थियों की पत्री మొదటి అధ్యాయము, पहला अध्याय, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం पहला अध्याय 20 నుంచి మనం కొన్ని వాక్యాలు చదువుదాం. 20 से हम कुछ वचनों को पढ़ेंगे। జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. कहाँ रहा ज्ञानवान, कहाँ रहा शास्त्री, कहाँ रहा इस संसार का विवादी? क्या परमेश्वर ने संसार के ज्ञान को मूर्खता नहीं ठहराया? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెరితనం చేత నమ్మువారిని రక్షించకు దేవుడు దయాపూర్వక సంకల్పమాయను. क्योंकि जब परमेश्वर के ज्ञान के अनुसार संसार ने ज्ञान से परमेश्वर को ना जाना, तो परमेश्वर या अच्छा लगा कि इस प्रचार की मूर्खता के द्वारा विश्वास करने वालों को उधार दे। నీవు నేను రక్షణ పొందిన ఎలాంటిది తెలుసండి లోకానికి? సువార్త ప్రకటనను వెర్రితనము చేత.
आप और मैंने जो उद्धार को पाया है, ये उद्धार दुनिया के लिए कैसा है कि सुसमाचार मूर्खता के द्वारा विश्वास करना। యేసు క్రీస్తు యొక్క గుడ్ న్యూస్ ఈ లోకపు దృష్టికి వెరితనము. यीशु मसीह का जो गुड न्यूज़ है इस दुनिया के लिए मूर्खता ఆ है। వెరితనము నువ్వు నేను నమ్ముదు వలన ఇప్పుడు మనలో దేవుని శక్తి క్రియ చేస్తుంది. और वो मूर्खता को आपने मैंने विश्वास किया है, इसलिए परमेश्वर की सामर्थ हमारे अंदर काम कर रही అదే है రక్షించడానికి దేవుని యొక్క సంకల్పంగా మారింది. और यही हमें उद्धार देने के लिए परमेश्वर की योजना में बदल गई। ఇది మీ తలపైన వెళ్ళిపోతుందో అర్థమవుతుందో? అర్థమైతే స్తోత్రం చెప్దాం. जिन्हें समझ में आ रहा है स्तुति करेंगे। సువార్త అనే వెర్రితనం చేత మనము రక్షణ పొందాం. सुसमाचार एक मूर्खता के जैसा था, उससे हमने उद्धार అంటే पाया। నువ్వు క్రైస్తుని యాక్సెప్ట్ చేస్తున్నావంటే ఇట్స్ ఏ లోకపరంగా యు ఆర్ ఏ ఫూల్ అని అర్థం. इसका मतलब है कि आप मसीह को अगर अंगीकार कर रहे हैं तो दुनिया के लिए ये मूर्खता है। అందులో కొంచెం పైకి రండి. उसमें थोड़ा ऊपर आइए। 18వ వచనం చూడండి. 18 वचन సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. मैन क्योंकि क्रूस की कथा नाश होने वालों के लिए मूर्खता है, परंतु हम उद्धार पाने वालों के लिए परमेश्वर की सामर्थ है। ఏం అర్థం అవ్వలేదు మీకు? సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెరితనం. ఎవరైతే నశించిపోతున్నారో వారికి ఇట్స్ ఏ ఫూలిష్నెస్. కానీ ఎవరైతే సువార్తను నమ్మారో వారికి మాత్రం దేవుని శక్తి. क्रूस की कथा नाश होने वालों के लिए तो मूर्खता है, परंतु जो विश्वास करते हैं, जिन्होंने उद्धार पाया है, उनके लिए यह परमेश्वर की सामर्थ है। హల్లెలూయా. हालेलुया। సో వాట్ వి ఆర్ బిలీవింగ్, हम क्या विश्वास कर रहे లోకం हैं? దేనైతే ఫూల్ అంటుందో దాన్ని నమ్ముతున్నాం. दुनिया जिसको मूर्खता कहती है उसे हम ఆ विश्वास कर ఫూల్ रहे ఏంటి? हैं। యేసు సిలువలో చనిపోయాడు. ये मूर्खता क्या है कि यीशु शूली में मर गया। మజా రాలేదు కదండి యేసు సిలువలో చనిపోవటం. मजा नहीं आया ना कि यीशु शूली में मर మన गया। బాస్ సిలువలో చనిపోయాడు. हमारा बॉस शूली में मर गया। హల్లెలూయా. हालेलुया। సో అందరూ అనుకున్నారు ఆయన చనిపోయారని. सब सोच रहे थे कि वो मर गए। అది వెరితనం అని అనుకున్నారు. ये मूर्खता है, उन्होंने सोचा। అపోవాది అనుకున్నారు, లోకం అనుకున్నది వెరితనం, ఇట్స్ ఏ ఫూలిష్నెస్. शैतान ने सोचा, दुनिया ने सोचा कि ये मूर्खता है। అవును, అది దేవుని యొక్క మూర్ఖత్వమే. हाँ, ये परमेश्वर की मूर्खता అది ही है। దేవుని మూర్ఖత్వమే. ये परमेश्वर की సిలువలో मूर्खता ही है। చనిపోవడం దేవుని మూర్ఖత్వమే. शूली में मर जाना परमेश्वर కానీ की నీవు मूर्खता గన है। మూర్ఖత్వాన్ని విశ్వసిస్తే लेकिन अगर तू उस मूर्खता ఆయన को నా विश्वास కొరకు करता మరణించాడు. है, ఆయన वो मेरे लिए मर నా गया, కొరకు మరణించాడు. मेरे लिए मर నా गया, అపరాధాల కొరకు మరణించాడు. मेरे अपराधों के लिए నా मर गया, శిక్షను అనుభవించాడు. मेरे दंड को अनुभव నా कर लिया, రోగం అనుభవించాడు. मेरे सारे बीमारियों నా को अनुभव దరిద్రత किया, అనుభవించాడు. मेरे दरिद्रता को अनुभव నేను किया। ఒప్పుకుంటున్నాను, मैं विश्वास నేను कर रहा నమ్ముతున్నాను हूँ, मैं विश्वास कर रहा हूँ। అనగానే ऐसे कहते మనలో हैं గాడ్స్ పవర్ రిలీజ్ అవుతుంది. हमारे अंदर परमेश्वर की सामर्थ रिलीज हो ఏంటి रही అంటే, है। वो क्या है? మన ఆత్మ నరకంలో నుంచి బయటికి తప్పించబడుతుంది, నిత్యత్వంలోకి చేరుతుంది. हमारी आत्मा नरक से जो है बाहर बचाई जा रही है और अनंतता में चलाई जा रही है। ఇది లైఫ్ టైం లోను మరవకూడదు. ये जीवन भर में आपको कभी नहीं ఇది నీ भूलना है। ఫౌండేషన్. ये आपका नींव है। దీని మీద నువ్వు ఇల్లు కట్టుకో, इसके ऊपर आप अपने घर को దీని మీద నీ बनाइए, జీవితం కట్టుకో. इसके ऊपर अपने जीवन को बनाइए, కన్ఫ్యూజ్ గా ఉండవు. तब आपके अंदर कंफ्यूजन नहीं रहेगा। ఇది కానీ నీకు అర్థం కాకపోతే, अगर ये आपको समझ में नहीं నువ్వు आता है, నమ్మింది గుడ్ న్యూస్ ఎవరికి? నమ్మినోళ్ళకి. కానీ నమ్మనోళ్ళకి ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. आपने जो विश्वास किया है, किसको जिन्होंने विश्वास किया है उनके लिए गुड न्यूज़ है, लेकिन जिन्होंने विश्वास नहीं किया उनके लिए बैड न्यूज़ है। లోకం యొక్క సినిమా ముగింపు ఏంటి? दुनिया का जो मूवी का अंत क्या है? హీరో వచ్చి విలన్ ని కొట్టి చంపేయాలి. దట్స్ అ విక్టరీ. हीरो आकर विलन को जो है मार देना, यही विक्ट्री है। అదే దేవుని యొక్క జ్ఞానం అర్థం కాంది. यही है परमेश्वर का ज्ञान ఏ नहीं समझ సినిమా में అయినా आना। హీరో చనిపోయాడు, విలన్ నెగ్గేసిన ఒక సినిమా తీయండి, ఏది నడదది. अगर कोई ऐसा मूवी निकाले कि हीरो मर गया और विलन जीत गया तो वो मूवी चलेगा ही नड़ददी। नहीं, वो नहीं అది चलेगा, నడదు. वो नहीं चलेगा। ఎందుకంటే వాళ్ళ కోరిక ఏంటంటే విలన్ ఓడిపోవాలి, హీరో నెగ్గాలి.
क्योंकि उनकी चाहत क्या है कि विलन जीतना है और विलन हारना है और हीरो जीतना మన है। బైబిల్లో హీరో చనిపోతున్నాడు, విలను విక్టోరియస్ గా కనిపిస్తున్నాడు. हमारे बाइबल में जो है हीरो मर जाता है और विलन वहाँ पे बहुत ही जयवंत दिखाई देता है। ట్రూలీగా యేసు సిలువలో మరణించారు. ये सच है कि यीशु నీవు शून्य में దేవుని मर गया। కుమారుడైతే కిందికి రా. तो अगर परमेश्वर का पुत्र है तो उतर कर नीचे आओ। ఆయన వచ్చారు. ఆయన क्या वे आए? దాని ఏమంటున్నారు? నీ దేవుడు చేతకానుడు అంటున్నారు. वहाँ पे उन्होंने क्या कहा कि तेरे परमेश्वर को कुछ नहीं कर सकता। వినండి వినండి, ఇవే నీవు తిరిగి తిరిగి ఇవే నీ జీవితానికి వస్తాయి. सुनिए बात को, यही आपके जीवन में बार बार आएंगे। ఆయన దిగొచ్చాడా? क्या वे उतर कर आए? ఆయన అన్న ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు అన్నాడు ఆయన. उन्होंने कहा कि एक गाल पर अगर चाटा देते हैं तो दूसरा गाल भी హే दिखाओ। ఫూల్ అన్నాడు ఆయన. हे मूर्ख उन्होंने कहा। చూపిస్తావు నువ్వు అలాగా? क्या हम ऐसा दिखाएंगे? యుద్ధంలో యుద్ధం చేయొద్దు, మౌనంగా ఉండమన్నాడు దేవుడు. युद्ध में युद्ध मत करना, एकदम मौन रहना। కీడికి परमेश्वर కీడి ने చేయొద్దు, कहा కీడి చేసిన వాళ్ళకి మేలు చేయమన్నాడు. ఫూలే కదా. बुराई कर जो करते हैं उनका आप भलाई करिए, ये मूर्खता ही ఒకరిని तो है। శపిస్తావంటే రే తిరిగి శపించొద్దురా, దీవించు అన్నాడు. एक श्राप देता है लेकिन परमेश्वर कह रहा है वापस श्राप मत दे लेकिन आशीष నీ कर। శత్రువే నీ దగ్గరికి వస్తే ఆకలిగా ఉంటే తనకు భోజనం పెట్టమన్నాడు. अगर तेरा ही शत्रु तेरे पास आकर कहता है कि भूख लगता है ఒకడు तो खाना दिला। అన్యాయంగా నీ పైన అక్రమమైన పనులు చేస్తున్నాడు, ప్రభు అన్నాడు సహించి ఓర్చుకో అన్నాడు. एक व्यक्ति आपके ऊपर अन्याय कर रहा है, परमेश्वर कहता है कि सहन कर और उसको तू है इंतजार कर। పరలోకపక నుంచి దిగి వచ్చిన క్రీస్తు దేవుని యొక్క జ్ఞానాన్ని భూమి మీద తీసుకొచ్చారు. ఈ జ్ఞానము లోకానికి అర్థం అవ్వలేదు. स्वर्ग से जो उतर आया यीशु मसीह परमेश्वर के ज्ञान को इस दुनिया में लेके आया, ये ज्ञान ये दुनिया को समझ నువ్వు में ఏ नहीं రోజైతే ఈ आया। విషయము రివర్స్ గా థింక్ చేస్తావో యేసులాగా నువ్వు జీవించడానికి అప్పుడే అడుగులేస్తావు. जिस दिन आप इस विषय को उल्टा आप सोचेंगे, उस दिन से आप यीशु की तरह कदम डालना आरंभ కీడు करेंगे। చేసిన వారికి కీడు చేసి చూడు. नुकसान करने वालों को नुकसान करके देखिए, వాడు బానే ఉంటాడు, నీవు అతాపతా ఉండదు నీకు. वो ठीक ही रहेगा लेकिन आप पता पता नहीं रहेंगे। ఒక చెంప మీద కొట్టినోడికి రెండో చెంప చూపించకుండా నువ్వు ఒక్కటి తిరిగి एक गाल में मारने वालों को दूसरा गाल ना दिखाते हुए आप वापस उसे मारिए, నీ రౌడిజం చూపించు. आपके राउडिज्म को ఏ दिखाइए। తుమ్ చూడి పైనాకి అనే డైలాగ్ కూడా చెప్పు, ఎందుకంటే సినిమాలో అలవాటు అయిపోయింది కదండి. तो क्या चूड़ी पहने हुए क्या ऐसे डायलॉग भी कह అంటే दीजिए। మెదడులో ఏముంది? లోకపరమైన జ్ఞానం ఉంది. क्या है दिमाग में? दुनिया भर का గుండెలో ज्ञान। ఏం లేదు? యేసు గురించిన జ్ఞానం లేదు, యేసు నేర్పించిన పరలోకపు సత్యాలు లేవు. हृदय में क्या नहीं है? परमेश्वर का ज्ञान नहीं। परमेश्वर ने जो सच्चाइयों को सिखाया है वो सच्चाइयां ఒకళ్ళు नहीं है। చెప్పించాడా? వారి కుటుంబాలు నాశనం చేయడానికి రాత్రి ఆలోచిస్తా ఉండి ఏవేవో చేయటం తప్ప దీవించాలంటే ఎంత కష్టం కదండి. అది మూర్ఖతే, మరి చేయలేం మనం. अगर एक ने श्राप दे दिया तो उसको किसी भी प्रकार नाश करना है, रात दिन उसके बारे में सोचते हुए रहना ही मूर्खता है। సో ఎవ్రీథింగ్ ఆపోజిట్ గా దేవుడు ఎందుకు రాశారు? हर विषय को परमेश्वर ने ऑपोजिटली क्यों लिखवाया? అందులోనే దేవునక జీవము, దేవునక జ్ఞానము, దేవునక అనుభవ జ్ఞానం దాగబడి ఉంది. उसी में परमेश्वर का जीवन, परमेश्वर का ज्ञान, परमेश्वर का अनुभवी ज्ञान उसमें छिपा हुआ చూడండి, है। కొరింథీ రాసిన పత్రికలు రండి. देखिए कुरिन्थियों की पत्री में आइए, దేవుడు మనం ఎలా పిలిచారు? 26వ వచనం. परमेश्वर ने हमें कैसे बुलाया। సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. हे भाइयों अपने बुलाए जाने को तो सोचो। మీరు లోకరీతిని అంటే శరీర రీతిని, మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ कि ना शरीर के अनुसार बहुत ज्ञानवान और ना बहुत सामर्थी और ना बहुत कुलीन बुलाए ఏ गए, శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు परंतु परमेश्वर ने जगत के मूर्खों को चुन लिया है कि आमीन। ज्ञानवानों को लज्जित करे। జగత్ కే మూర్ఖో. హూ ఆర్ దే? कौन है ये? నేనే. मैं। ఒప్పుకుంటావు నువ్వు? क्या आप विश्वास करेंगे, अंगीकार करेंगे? ఒప్పుకుంటావా? क्या आप इसे अंगीकार करेंगे? ఎంత ఒప్పుకుంటున్నారు? చేతులెత్తి చూపించండి. कितने लोग इसे अंगीकार करते हैं? हाथों को उठाकर दिखाइए। మిగతా వాళ్ళందరూ మహా తెలివైన వాళ్ళు. बाकी అబ్బా. बाकी सब बहुत ज्ञानवान है। అదేది కదా, మీ బుర్రకాయలో పేడ ఉంది, అర్థమవుతుందా? బుర్రకాయలో పేడ ఉంది,
యేసుక్రీస్తు పిలుపుని అర్థం చేసుకోకుండా మీ భక్తి జీవితం జీవిస్తున్నారు. आपके दिमाग में गोबर है, यीशु मसीह के बुलाहट को ना समझते हुए भक्तिहीनता का నేను- जीवन जी रहे हैं। నేను వెర్రివాడును, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. मैं मूर्ख हूँ, परमेश्वर ने मुझे बुलाया है। ఎందుకు తెలుసండి? किस लिए? లోకంలో ఉన్న జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి బలహీనమైన వెర్రోని ఏర్పాటు చేసుకున్నాడు. क्योंकि दुनिया के ज्ञानवानों को लज्जित करने के लिए हम निर्बलों को परमेश्वर ने ఎవరు चुना। మనం? हम कौन है? వెర్రివారము. मूर्ख है। ఎందుకు వెర్రివారము? क्यों हम मूर्ख हैं? ఎందుకంటే మనము క్రీస్తుని అంగీకరించాం. क्योंकि हमने मसीह को अंगीकार किया అర్థమైందా? है। क्या आपको समझ में आ रहा సిలువలో है? చనిపోయిన యేసును, ఆ వెర్రితనమైన ఆ సువార్తను మనం అంగీకరించాం. शूली में मर गए उस यीशु को और उस मूर्खता सुसमाचार को हमने अंगीकार किया है। బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, बलवंत लोगों को लज्जित करने के लिए లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. परमेश्वर ने जगत के निर्बलों को चुन लिया है कि बलवानों को लज्जित करे। దేవుడు బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. और परमेश्वर ने निर्बलों को चुना। ఎవరు ఆ బలహీనులు? कौन है वो निर्बल? ఐ యామ్ లార్డ్, ఐ యామ్ వీక్ లార్డ్. मैं हूँ प्रभु, मैं निर्बल हूँ। ఐ యామ్ ఫూల్ లార్డ్, मैं मूर्ख हूँ। ఐ యామ్ వీక్ లార్డ్. मैं निर्बल నేనా हूँ। వెర్రివాడిని ప్రభువా, मैं वो मूर्ख हूँ నేనే ఆ प्रभु। బలహీనైనా. मैं ही वो निर्बल हूँ కానీ प्रभु। దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. लेकिन परमेश्वर ने चुना है ఎందుకంటే నేను అతిశయించకుండునట్లుగా. क्योंकि मैं घमंड ना करूं, చేతుల इसीलिए స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, లోకంలో నీచైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. और परमेश्वर ने जगत के बलवानों को, जगत के नीचों और तुच्छों को, वरन जो है भी नहीं उनको भी चुन लिया कि उन्हें जो है व्यर्थ ठहराए। దిస్ ఇస్ ద హై కాలింగ్. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. ఇది నీవు గ్రహించాలి. ఇది కొత్త బోధ ఏం కాదు. దేవుడు పిలిపించిన పిలుపులో మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచారు అనేది గమనించాలి. ये बहुत ही ऊंचा बुलाहट है। ये हम कौन सी स्थिति में रहते वक्त परमेश्वर ने हमें ये बुलाहट दिया है, इसे हमें समझना है। 30 వచనం చెప్తుంది, 30th verse అయితే कह रहा है, ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. परंतु उसी की ओर से तुम मसीह यीशु में हो। దేవుని మూలంగా మన అందరూ ఎక్కడ ఉన్నాం? క్రీస్తు యేసులో ఉన్నాం. परमेश्वर के द्वारा हम सब किस में है? यीशु मसीह में है। అందుని బట్టి 31 అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. ताकि जैसे लिखा है वैसे ही हो, जो घमंड करे वह प्रभु में घमंड करे। చెల్లె స్తోత్రం చెప్తాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। డబ్బును బట్టి, జ్ఞానం బట్టి, గొప్పను బట్టి కాదు. దేని బట్టి గర్వపడాలి? ప్రభువును బట్టి గర్వపడాలి. पैसों के कारण, ज्ञान के कारण, महानता के कारण नहीं, लेकिन किसके कारण हमें घमंड होना है? प्रभु के कारण। ఎప్పుడైనా గర్వపడ్డారా ప్రభువును బట్టి? कभी आप घमंड हुए प्रभु के ప్రభువును బట్టి कारण? గర్వపడ్డారా? कभी प्रभु के कारण ఎంతమంది घमंड గర్వపడ్డారు? हुए? कितने जन నాకు घमंड నా करें? ప్రభువును బట్టి అతిశయం నాకు. मुझे मेरे प्रभु के कारण मैं ఎందుకంటే घमंड నేను होता हूँ, బలహీనని ఏర్పాటు చేసుకున్నాను. क्योंकि मुझे निर्बल నేను को उन्होंने ఎన్నికైన వారిని ఏర్పాటు चुना, చేసుకున్నాను. मुझ मूर्ख को నేను उन्होंने మూర్ఖుని चुना, ఏర్పాటు मुझ చేసుకున్నాను. मूर्ख को నేను उन्होंने నీచుని चुना, ఏర్పాటు मैं చేసుకున్నాను. नीचता उन्होंने నేను ఆయన चुना, బట్టి అతిశయిస్తాను. मैं उनके कारण ही घमंड करूंगा। సో ఈ పిలుపు గాని మీకు ఎగ్జాక్ట్ గా అండర్స్టాండ్ అయితే, अगर ये बुलाहट ठीक प्रकार से आपको समझ में आ जाएगा, రోమ 12:12 సులువుగా అర్థమవుతుంది. रोमियो की 12:12 आपको बहुत आसानी से समझ में आएगा। దానికంటే ముందుగా ఒక మాట చదువుకుందాం. उससे पहले हम और एक बात को మొదటి పేతురు पढ़ेंगे। రాసిన పత్రిక, पहले पत्रस की पत्री, పేతురు రాసిన పత్రిక पहले पत्रस की पत्री 2:22. 2:22। ఆయన పాపము చేయలేదు అంటే యేసు ప్రభుకు రాయబడ్డది. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. या यीशु मसीह के बारे में लिखा गया है, ना तो उसने पाप किया और ना उसके मुंह से छल की कोई बात निकली। वह गाली सुनाकर गाली नहीं देता, गाली सुनकर गाली नहीं देता था और दुख उठाकर किसी को भी धमकी नहीं देता था, पर अपने आप को सच्चे न्याय के हाथ में सौंपता था। చెల్లె స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति ఆయన करेंगे। శ్రమల్లో, ఆయన కష్టంలో, ప్రజలు అవమానించడం, ప్రజలు దూషించినప్పుడు ఆయన తిరిగి ఏం చేయలేదు రాయబడ్డాది. उन्होंने तकलीफ के समय, क्लेश के समय, जब लोग उनकी निंदा करते थे तो उस समय पर उन्होंने क्या किया या लिखा गया है। 2:21 చూడండి.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 2:21 देखिए, और तुम इसी के लिए बुलाए भी गए हो, क्योंकि मसीह भी तुम्हारे लिए दुख उठाकर तुम्हें एक आदर्श दे गया है कि तुम भी उसके पद चिन्हों पर चलो. హల్లెలూయా. हालेलुया. ఆయన మన కొరకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన वे हमारे लिए एक आदर्श देकर चले गए, పద్ చిన్ చోడుకర్ చలే గయే. पद चिन्ह छोड़कर चले गए. ఆయన మనకి అడుగు జాడలో నడవాలని చెప్పి ఆయన ఏం చేశారు? ఆయన అడుగు జాడల యందు నడడానికి మాదిరి ఉంచిపోయాడు. वे हमें उनके पद चिन्हों में चलने के लिए वे अपने आदर्श को हमें दे दिए. యేసు ఏ మార్గంలో నడిచాడో మనము ఆ మార్గంలో నడాలని మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. यीशु जिस मार्ग में चलना है, हम भी उसी मार्ग में चलने के लिए वे अपने आदर्श को हमें देकर चले गए. ఇప్పుడు ఆలోచించండి మీరు, अभी आप నువ్వు सोचिए, నిజమైన క్రైస్తవుడువా क्या आप सच्चे मसीह డమ్మీ हैं? క్రైస్తవుడువా? क्या आप डम्मी मसीह हैं? యేసుని వెంబడిస్తున్నావా లేక నీ సొంత జ్ఞానాన్ని లోకంలో నాక రౌడీజాన్ని వెంబడిస్తున్నావా? क्या आप यीशु के पीछे चल रहे हैं या अपने ज्ञान या दुनिया के ज्ञान के राउडीज्म में आप चल रहे हैं? తప్పించుకోవద్దు. आप अपने आप को बचाइए नहीं, ఏదో చెప్పి తప్పించుకోవద్దు. कुछ ना कुछ बोलकर अपने आप को मत बचाइए. కొత్త బోధన ఆరంభించొద్దు. नए प्रचार को आरंभ मत करिए. ఇలాంటి వాళ్ళు ఎవరు జీవించలేరు అనొద్దు. వాళ్ళందరూ నరకయాతనలో ఉంటారు, లేకపోతే దాని తిప్పలు వాళ్ళు పడతారు. ऐसा कोई भी जी नहीं सकता मत कहिए, क्योंकि इस प्रकार जीने वाले नरक में रहेंगे, वो अपनी वेदनाओं को वो सहेंगे. ఎందుకంటే యేసు ప్రభు ఏం చేస్తారో మనం అది చేయమని బైబిల్ చెప్తుంది. क्योंकि बाइबल कहता है कि यीशु मसीह जो किया है उसी को हमें करना है. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. मसीह जो है हमारे लिए दर्द को ఆయన सहा. దూషింపబడి బదులు దూషింపలేదు. वे निंदित होकर भी उल्टा उन्होंने निंदा శ్రమ नहीं की. పెట్టబడి బెదిరించలేదు. और क्लेश उठाकर भी उन्होंने धमकी नहीं दी. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. न्याय के हाथ में उन्होंने अपने आप को सौंप నీ दिया. పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? क्या आप सिखा रहे हैं आपके बच्चों को? బెదిరించోళ్ళు బెదిరించంటున్నావా? क्या धमकी देने वालों को धमकी बूतुలు देने के लिए మాట్లాడి सिखा रहे చెప్తున్నావా? हैं? क्या गालियां कहना सिखा रहे వార్నింగ్లు हैं? ఇస్తున్నావా? क्या वार्निंग्स दे रहे हैं? నీవు ఏం నేర్చుకున్నావు? क्या आप क्या सीखे हैं? నీ హృదయంలో ఎలాంటి క్యారెక్టర్ ఉంది? आपके हृदय में किस प्रकार का నీకు ఒక कैरेक्टर వ్యక్తి है? హాని చేశాడు, आपके लिए एक व्यक्ति ने నీకు हानि అన్యాయం किया, చేశారు. आपको अन्याय किया, నీవు ఎలాగ హ్యాండిల్ చేస్తున్నావు? आप उसे किस प्रकार से हैंडल कर रहे సహించుకుంటున్నావా? हैं? क्या आप सह रहे हैं? ఓర్చుకుంటున్నావా? क्या आप उसको सह रहे లేకపోతే हैं? నువ్వు బ్లాస్ట్ అయిపోతున్నావా? नहीं तो आप उसमें ब्लास्ट हो रहे हैं. కానీ యేసు ఏం చేశాడు? लेकिन यीशु ने क्या किया? న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. अपने आप को जो है सच्चे न्याय के हाथ में सौंप दिया. ఏం చేశాడు ఆయన? क्या किया उन्होंने? న్యాయము తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. न्याय करने वाले परमेश्वर के हाथ में अपने आप को सौंप दिया. అంటే ఆ పరిస్థితులన్నీ కూడా దేవుడికి అప్పగించేశాడు. इसका मतलब है कि सारी परिस्थितियों को परमेश्वर के हाथ में दे తన दिया. జీవితంలో ఓర్చుకున్నాడు, उनके जीवन में తన उन्होंने జీవితంలో सहा, సహించుకున్నాడు, उन्होंने सहा, వేదన అనుభవించాడు, सारी वेदनाओं बदल का अनुभव చెప్పలేదు, किया, उत्तर బెదిరించలేదు. नहीं दिया, वहां पे धमकी नहीं दिया. న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. न्याय करने वाला ఎందుకంటే परमेश्वर है. మనుషుడుగా వచ్చాడు కనుక ఇలా రాయబడ్డది. क्योंकि वे मनुष्य के रूप में आए हैं, इसलिए దేవునికి ऐसा लिखा అప్పగించుకున్నాడు गया. ఆయన. वो अपने आप को परमेश्वर के हाथ में सौंप న్యాయము दिया. తీర్చే దేవునికి అప్పగించుకున్నాడు. न्याय करने वाले परमेश्वर के हाथ में उन्होंने सौंप అందుకే दिया. ఆయన సిలువ మరణాన్ని ఆయన మన కొరకు విధేయతతో తన్ను అప్పగించుకున్నాడు. इसीलिए वो शूल के मृत्यु को उन्होंने अपने आप को बहुत दीनता के ఆయన साथ ఆయన सौंपा है. చూపిన విధేయత, ఆయన చూపిన శ్రమలో మీరు మనము పుట్టాము. उन्होंने जो ओबीडियंस को दिखाया है, उन्होंने जो तकलीफों को सहा है, उसी में आप और నీ हम पैदा జన్మము हुए हैं. అర్థమైందా? నీ జన్మము తల్లి గర్భంలోంచి కాదు, అది శరీర జన్మము. పరలోక జన్మము యేసు యొక్క సిలువ మరణముతో నీవు పుట్టావు. आपका जन्म जो है माता पिता इस दुनिया के पैदाइशी नहीं, लेकिन यीशु मसीह जो उनके मृत्यु के द्वारा आप पैदा हुए ఆయన हैं. వేదన అనుభవించాడు वो हमारे लिए मर गया, నిన్ను కండానికి. आपको पैदा करने के लिए.
ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ये आसान बात नहीं है. ఒక వ్యక్తి నరకంలోంచి బయటికి లాగాలి. एक व्यक्ति को नरक से बाहर निकालने के लिए నువ్వు నేను రక్షణ పొందడానికి అర్హత యోగ్యత ఏ మాత్రం లేదు మనకి. आप और मैं उद्धार पाने के लिए किसी भी प्रकार की योग्यता हमारे अंदर నీ नहीं కొరకు थी. ఆయన आपके लिए సిలువలో शूली తన में ప్రాణం పెట్టాడు ఆయన. अपने प्राण को दे दिया. ఇట్స్ నాట్ ఏ జోక్ ఇది. ये मजाक नहीं है. నిన్ను రక్షించడానికి आपको उद्धार देने के लिए. వెళ్ళిపోతావు పరలోకం ఈజీగా, क्या आप నమ్మకుండా విశ్వసించకుండా. क्या आप आसानी से स्वर्ग चले जाएंगे बिना विश्वास करे? రోజు సంఘాలు మార్చేస్తున్నారు, कुछ लोग तो दिन दिन कलीसिया बदल సేవకులు रहे हैं. మార్చేస్తున్నారు, कुछ लोग सेवक को बदल रहे हैं. కుటుంబాలు మార్చేస్తున్నారు. कुछ लोग परिवारों को ही बदल रहे ఈ हैं. లోకంలో నీవు 10 మంది భార్యలు పెట్టుకో, 100 మంది భర్తలు పెట్టుకో, నీకు చలేగా, पर जजमेंट रोज नॉट चलेगा. इस दुनिया में आप 10 पतियों को रखिए, 100 पत्नियों को रखिए, चलेगा. लेकिन అక్రమ సంబంధం परमेश्वर के పెట్టుకో ఈ सामने లోకంలో, ఎవడు అడగడు నిన్ను. ये एक गलत प्रकार का रिश्ता रख लीजिए సంఘాలు इस दुनिया మార్చే में. ఎవడు అడగడు. कलीसिया बदल दीजिए, बट कौन वन डे नहीं इट विल पूछेगा. कम, ఒక రోజు వస్తది. लेकिन एक दिन आएगा. నీ కొరకు రాత్రింబగా ప్రయాసపడిన ఆ సేవకుడికి నీవు లెక్క అప్పగించాలి. आपके लिए रात और दिन प्रयास करने वाले उस सेवक को आपको నేను लेखा కదా देना నీకు విట్నెస్ पड़ेगा. చెప్పాలి, आपको देना నేను पड़ेगा. కదా నీకు సాక్ష్యం చెప్పాలి. आपको ही నువ్వు गवाही ఎలాగ देना. ప్రవర్తించావు, ఎలా జీవించావు. आप किस प्रकार से जिए हैं. నీ ఆత్మలు కాయడానికి దేవుడు నన్ను సంఘంలో इसे प्रेसिडेंट గా నియమించాడు, అధ్యక్షగా నియమించాడు. आपकी आत्माओं को जो है चलाने के लिए इस कलीसिया में परमेश्वर ने मुझे एक प्रेसिडेंट के रूप में नियमित किया है. ఆ సువార్త నమ్మి उस మీ కొరకు మేము దేవుని సేవ చేస్తున్నాం. उस सुसमाचार को विश्वास कर कर आपके लिए हम परमेश्वर की सेवकाई మీకు कर విలువే रहे हैं. తెలియదు. आपको उसका मूल्य नहीं సంబడి पता. ఎవరో నీ కొరకు మరణించాడు అనే విషయమే తెలియదు. అరే ఈజీగా వచ్చేసింది పరలోకం. कोई आपके लिए मर गया है, నీవు ये विषय రాగలవా नहीं పరలోకానికి? जानते. क्या आप आ सकते हैं నువ్వు स्वर्ग? రాగలవా పరలోకానికి? क्या आप आ सकते हैं स्वर्ग నువ్వు राज्य? రాగలవా పరలోకానికి? क्या आप आ सकते हैं स्वर्ग చెక్ యువర్ राज्य సెల్ఫ్. में? నీకు నువ్వు అనుకో, చెక్ చేసుకో. आप एक बार अपने आप को परीक्षा సంఘాలు करके మార్చితే देखिए. పరలోకం రాడు నువ్వు. कलीसिया बदलेंगे तो स्वर्ग राज्य नहीं చాలా आएंगे. మంది ఇలా పేపర్లు మార్చేస్తారు. ఏంటంటే సత్యము తెలియదు, వాక్యములో లేదు, ప్రార్థన చేత కాదు, బైబిల్ తెలియదు, కానీ సంఘాలు మాస్టం తెలుసు. बहुत लोग ऐसे पेपर की रीति में बदल देते हैं क्योंकि सच्चाई नहीं पता, वचन नहीं पता, लेकिन कलीसिया बदलना पता है. బట్ వాట్ బైబిల్ సేస్, लेकिन बाइबल क्या कह रहा है? శ్రమ నీ జీవితానికి వచ్చింది. क्लेश आपके जीवन में yes आया. ట్రూ, వచ్చింది, నిజమే. हाँ सच है, आया है. వచ్చింది, నిజమే, ये सच కాదంటలేదు. దేవుడు నీతో లేడా అనేది ప్రశ్న. क्या परमेश्वर आपके संग नहीं है? ये प्रश्न है. నీతోనే ఉన్నాడు, आपके संग ही है. అది నిజం. అది ये सच है. God is with you. परमेश्वर आपके संग God is है. with you. परमेश्वर आपके God is संग with है. you. परमेश्वर నీ आपके శ్రమల్లో संग है. దేవుడు నీతో ఉన్నాడు. आपके क्लेश నీ में परमेश्वर కన్నీళ్ళలో आपके దేవుడు संग నీతో है. ఉన్నాడు. आपके आंसुओं में నీ परमेश्वर బాధల్లో आपके దేవుడు संग నీతో है. ఉన్నాడు. आपके वेदनाओं में నీ परमेश्वर కష్టంలో आपके దేవుడు संग నీతో है. ఉన్నాడు. आपके तकलीफ भरी परिस्थिति में ఎందుకంటే परमेश्वर ఆయన आपके నీ संग కొరకు है. ప్రాణం అర్పించాడే. क्योंकि उन्होंने आपके लिए उनके जान को दे दिया. ఆయనకి నీ మీద ఫీలింగ్ ఉంది, उनको आपके ऊपर फीलिंग है. నీకు ఫీలింగ్ రావట్లేదు ఆయన మీద. आपको फीलिंग नहीं आ रहा యేసయ్యా उनका. ఐ లవ్ యు లార్డ్ అని చెప్పిన రోజు ఏ రోజున ఉందా నీ జీవితంలో? यीशु मैं तुझे प्रेम करता हूँ कहने वाला दिन क्या आपके जीवन में है? నీ మెదడులో దేవుడు అనే శబ్దానికి పిక్చర్ సరిగ్గా లేదే, పిక్చర్ సరిగ్గా లేదే. आपके दिमाग में परमेश्वर नाम का जो पिक्चर ठीक से है ही नहीं. సువార్త గురించిన అవగాహన లేదే సరిగ్గా. सुसमाचार के बारे में ठीक प्रकार का समझ नहीं है. నీకు సంఘం అంటే విలువ తెలియట్లేదే, आपको कलीसिया का वैल्यू नहीं पता దేవుని चलेगा. రాజ్యం అంటే విశ్వం అర్థం అవట్లేదే. परमेश्वर के राज्य के बारे में कुछ समझ దేవా में नहीं आ रहा. అనే నీకు ఒక ప్రాణం పెట్టిన ఆయన నీకు ఒక సంఘం అప్పగిస్తే, देव परमेश्वर कहकर अपने आपको जो जान दे दिया, उन्होंने आपको एक कलीसिया सौंपा है. అందులో ఉన్నప్పుడు, जब आप उसमें కట్టబడినప్పుడు, रहेंगे, उसमें बांधे ఆ సేవకుని లోబడినప్పుడు, उस सेवक का अधीन होंगे, అప్పుడు నీవు దీవించబడతావు, तब आप आशीष అప్పుడు पाएंगे, నీవు తప్పించబడతావు, तब आप बचाए అప్పుడు నీవు जाएंगे, కాపాడబడతావు. तब आपका बचाए जाएंगे. సంఘానికి కాపర్ లేకపోతే చెదిరిపోయిన గొర్రెల్లాగా ఉంటారు. कलीसिया का अगर चरवा नहीं रहेगा तो बिगड़े हुए भेड़ों की तरह रहेंगे. అర్థమైందండి? సంఘానికి కాపర్ లేకపోతే
చెదిరిపోయిన గొర్రెల్లాగా ఉంటాయి. अगर कलीसिया के चरवा नहीं रहेगा तो आप यहाँ वहाँ भटके हुए भेड़ों के तरह ఆయన रहेंगे। పిలిచారు మమ్మల్ని, उन्होंने हमें बुलाया है, మిమ్మల్ని ఆయన నిత్యత నడిపించడానికి. అందుకే భయముతో ఆ పని చేస్తున్నాను. आपको अनंतता में चलाने के लिए, इसलिए इस डर से हम उनका काम कर रहे हैं। డీపెస్ట్ మిస్టరీ ఉంది. ఈ రోజు ఆ విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. एक बहुत ही गहराई विषय है, मिस्ट्री है, भेद है। मैं అది इसे बताकर నాకైతే చాలా प्रार्थना करूं। చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ये मेरे लिए तो बहुत ज्यादा थ्रिलिंग है। ఆ యొక్క విషయం నేను కూడా వినాలనుకుంటున్నాను. ये विषय को भी मैं भी सुनना चाहता हूँ। అప్పుడు నేను శ్రమని శ్రమగా నేను చూడను, तब मैं क्लेश को क्लेश की तरह नहीं देखूंगा, దాన్ని నేను ప్రేమిస్తాను, उसको मैं प्रेम దాన్ని करूंगा, నేను కోరుకుంటాను. उसके लिए मैं ఓ ప్రభువా, चाहूंगा। నాకు ఆ కృప దయచేయండి. प्रभु वो अनुग्रह मुझे दीजिए। యాకోబు రాసిన పత్రికకు రండి, याकूब की पत्री में आइए, యాకోబులోకి రండి, యాకోబు రాసిన మొదటి అధ్యాయంలోకి రండి. याकूब की पत्री पहला अध्याय में చాలా आइए। బ్యూటిఫుల్ వేలో అక్కడ విషయాన్ని యాకోబు డిస్క్రైబ్ చేస్తున్నాడు. बहुत सुंदर तरीके से इस विषय को याकूब यहाँ पे वर्णन ఒకటి, कर रहा రెండు. है। एक दो, నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. हे मेरे भाइयों, जब तुम नाना प्रकार की परीक्षाओं में पड़ो तो इसको पूरे आनंद की बात समझो। మూడో వచనం ఉంటుంది హిందీలో. या जानकर कि तुम्हारे विश्वास परखे जाने से परखे उत्पन्न जाने होता है. धीरज उत्पन्न होता है। विश्वास परखे जाने से धीरज उत्पन्न होता है. आमीन, హల్లెలూయా. हालेलुया। విశ్వాసము పరీక్షించబడినప్పుడు ఓర్పు కలుగుతుంది. और विश्वास की जब परीक्षा की जाती है तो हमें धीरज उत्पन्न होता है। పక్కలు చెప్పండి. बगल वालों से कहिए, విశ్వాసము గాని దేవుడు పరీక్షిస్తే అందులో ఓర్పు జన్మిస్తుంది అని చెప్పండి. अगर परमेश्वर विश्वास की परीक्षा करता है तो उसमें धीरज उत्पन्न होगा। ఆమేన్. आमीन। సో దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. परमेश्वर हमारी परीक्षा कर रहा है। దేని మీద టెస్ట్? किसके ऊपर परीक्षा? ఫెయిత్ మీద టెస్ట్. विश्वास के ऊपर। దేని మీద టెస్ట్? किसके ऊपर? ఫెయిత్ మీద టెస్ట్. विश्वास के ऊपर। నీకు ఆయన మీద ఎంత విశ్వాసం ఉందో आपको उनके ऊपर कितना ज्यादा विश्वास है, నిన్ను టెస్ట్ చేస్తే अगर आपको टेस्ट करने से నీలో ఓర్పు జన్మిస్తుంది. आप में जो है धीरज उत्पन्न होगा। ఆ టెస్ట్ నీకు నష్టం కాదు, కానీ నీలో ఎంత ఓర్పు ఉందో దేవుడు చూడాలనుకుంటున్నాడు. वो परीक्षा आपके लिए नुकसान नहीं है, लेकिन आप में कितनी ज्यादा सहनशीलता है परमेश्वर देखना चाहता है। చేతులు స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति ఆ करेंगे। ఓర్పు గాని నీలోకి వస్తే अगर ये धीरज आपके अंदर आ जाएगा, ఫాలో అవ్వండి, చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. ఈ ఓర్పు గాని మనలో ఉంటే, अगर ये धीरज हमारे अंदर ఈ ఓర్పు रहेगा, ఎలాగొస్తుంది? ये धीरज कैसे आएगा? విశ్వాసం పరీక్షించబడినప్పుడు వస్తుంది. विश्वास की परीक्षा की जाने पर అంటే నువ్వు आएगी। దేవుని మీద విశ్వసించావు, इसका मतलब आपने परमेश्वर पर ఆయన विश्वास సువార్త किया, నమ్మావు, उनके सुसमाचार पर ఆయన विश्वास బిడ్డగా किया, జీవిస్తున్నావు, उनके बेटे के रूप में जी रहा యేసు है, కొరకు సాక్షిగా ఉన్నావు భూమి మీద. यीशु के लिए गवाही के रूप में है इस पृथ्वी पर। అది నీ జీవితంలో ఒకసారి టెస్ట్ చేయబడతాది. ये आपके जीवन में एक बार परीक्षा की जाएगी। ఆ టెస్ట్ లో ఒకటి నీలో పుడతాది, బర్త్ అవుతుంది. ఏంటంటే పేషెన్స్, ఓర్పు. और ये परीक्षाओं में आप में एक जन्म लेगा, वो क्या है? धीरज। ఓర్పు అనండి, सहन बोलिए, ఓర్పు లేక సహనము అనండి. सहनशीलता या धीरज दोनों హల్లెలూయా. कहिए। हालेलुया। ఇది ఈ ఓర్పు సహనం అనేది నీ యొక్క బ్లెస్సింగ్ ని, నీ డెస్టినీని నిన్ను ఎక్కడ తీసుకెళ్లి పెట్టాలో అక్కడ నిలబెడతాది. ये धीरज और सहनशीलता आपको जहां लेके जाके रखना है वहां चलाएगा। చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గుణశీలత. ఇది ये बहुत ही मुख्य गुण है हमारे जीवन చాలా का। ముఖ్యమైనది. ये बहुत ही मुख्य నీ है। సహనము, నీ ఓర్పు నీ బ్లెస్సింగ్ ని లిమిటెడ్ లో పెడతాది. आपका धीरज और सहनशीलता आपके आशीषों को जो है आपके जीवन में देगा। అది ఎంత స్థాయిలో ఉంది?
वो कितनी स्थायी में है, ఎంతగా ఓర్చుకున్నాం, कितना आपने सहन किया, దానికి ప్రతిఫలం ఉందనే విషయం మర్చిపోవద్దు. उसका प्रतिफल है, आप मत भूलिए। నేను ప్రతిఫలం ఉందని వాక్యం చూపించి అప్పుడు మీకు బ్యూటిఫుల్ వర్స్ లోకి తీసుకెళ్తాను. అక్కడ మీకు ఆ విషయంలో మీరు నిశ్చయంగా ఆ విషయంలో మీరు ఆశ్రయించబడతారు. प्रतिफल है इस वचन को दिखाकर मैं सुंदर विषय में लेके जाऊंगा, फिर आप आशीष पाएंगे। చూడండి హెబ్రీ 10:35 इब्रानियों के 10:35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. इसीलिए अपना हियाव ना छोड़ो, क्योंकि उसका प्रतिफल बड़ा है। మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఒరిమి ఓపిక అవసరమై ఉన్నది. क्योंकि तुम्हें धीरज धरना आवश्यक है, ताकि परमेश्वर की इच्छा को पूरी करके तुम प्रतिज्ञा का फल पाओ। అది నీకు అవసరం అంట. वो आपके लिए जरूरत నీ है, ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవడానికి. आपके वाचाएं पूरी होने के लिए। సోదరం చెప్దాం, स्तुति करेंगे। నీ ప్రామిస్, దేవుడు నీ పట్ల ఏమైతే ఉద్దేశం కలిగాడో అది నెరవేర్చబడడానికి నీకు ఓపిక ఒరిమి అవసరమై ఉన్నది. परमेश्वर ने जो भी योजनाएं आपके लिए बना के रखी है, वो सब आपके जीवन में पूरा होने के लिए आपको धीरज की आवश्यकता है। ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, धैर्य को मत छोड़िए। గివ్ అప్ అయిపోవద్దు, इसका मतलब गिव अप मत हो అంటే जाइए। అన్నిజనులతో కలిసిపోవద్దు, इसका मतलब अन्य जातियों से मत వాళ్ళతో मिलिए, చేతులు జోడించవద్దు, उनसे हाथ मत मिलाइए, నచ్చినట్టు బ్రతకొద్దు, अपने मन मर्जी मत ఇష్టానుసారంగా जिए, జీవించొద్దు, अपने आप मत విశ్వాసాన్ని जिए, విడిచిపెట్టొద్దు, विश्वास को मत ప్రార్థనని छोड़िए, విడిచిపెట్టొద్దు, प्रार्थनाओं को मत వాగ్దానాన్ని छोड़िए, విడిచిపెట్టొద్దు. वाचाओं को मत छोड़िए। నీ నోటిని కంట్రోల్ చేసుకో, आपके मुंह को कंट्रोल నీ करिए, హార్ట్స్ ని కంట్రోల్ చేసుకో, आपके हृदय को कंट्रोल करिए, ఎవ్రీథింగ్ సహించు, सब कुछ सह ప్రతిదీ लीजिए, ప్రభువుకు అప్పగించు. हर विषय को प्रभु के हाथ ఎందుకంటే में सौंप దానికి दीजिए, ప్రతిఫలముగా దేవుడు నీ పట్ల వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. क्योंकि उसके प्रतिफल में परमेश्वर आपके जीवन में वाचा को पूरा करने जा దానికి रहा है। గొప్ప బహుమానం రాబోతుంది. उसके लिए एक बहुत ही बड़ा गिफ्ट आने वाला దాని है। కొరకు ఏమి కోల్పోయినా పర్లేదు, उसके लिए आप कुछ भी खो जाए कोई बात नहीं, కానీ బహుమానం కలగబోతుంది. लेकिन गिफ्ट आपके लिए आने वाला అదే है। హెబ్రీ 5 చూస్తే यही इब्रानियों के ऊपर अगर हम देखेंगे, కొంతమంది ఆ బహుమానం కొరకు ఆస్తిని కూడా పోగొట్టుకున్నారు. कुछ लोग ने अपने इस गिफ्ट के लिए अपने संपत्ति को भी खो दिया, సొంత ఐశ్వర్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. अपने निज ऐश्वर्य को भी खो दिया। ఎందుకు పోగొట్టుకున్నారంటే क्यों उन्होंने खो दिया? దేవుని నుంచి ప్రతిఫలం పొందాలని. परमेश्वर से प्रतिफल पाने के चलो लिए। స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति నా करेंगे। మెయిన్ టాపిక్ లోకి వస్తున్నాను. मैं अब मेन टॉपिक में आ रहा ఈ हूँ। ఓపిక మన లైఫ్ లోకి వచ్చి కార్యం చేసే విధంగా మన దేవునికి అప్పగించుకోవాలి. ये सहनशीलता हमारे जीवन में आकर कार्य करने के रीति में हमें परमेश्वर को अपने आप को सौंपना ఎంతమంది है। నాతో ఫాలో అవుతున్నారు? कितने लोग मेरे साथ आ रहे हैं? హల్లెలూయా. हालेलुया। సో అద్భుతమైన మాట చదువుకుందాం. 2 పీటర్ अभी हम अद्भुत बात को पढ़ेंगे, दूसरा पत्र। ఫస్ట్ 1:10 చదువుకుందాం. पहले 1:10 को पढ़ेंगे। అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. इस कारण हे भाइयों, अपने बुलाए जाने और चुन लिए जाने को सिद्ध करने का भली भांति यत्न करते जाओ। హల్లెలూయా. हालेलुया। ఎస్, యాకోబులకు మళ్ళీ వద్దాం. फिर से हम दोबारा మీ याकूब में పిలుపులో आएंगे। స్థిరపడిన తర్వాత आपके बुलाहट में स्थिर हो जाने के बाद యాకోబు మొదటి అధ్యాయం, याकूब की पहला అది अध्याय, అది ఇంగ్లీష్లో నుంచి చదువుకుందాం, మనం హిందీలోకి उसको చదువుకుందాం. इंग्लिश और हिंदी में भी पढ़ेंगे। దిస్ ద వెరీ వెరీ అమూల్యమైన మాట ఇది. ये बहुत ही बहुमूल्य बात है। నేను ఎన్ఎల్టీలో ఫస్ట్ చదువుతున్నాను. मैं इसको एनएलटी में सबसे पहले पढ़ रहा हूँ। Dear brothers and sisters, when troubles comes your way, consider it an opportunity for great joy. మొదటిది ఏంటంటే, మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మీరు దేనిగా కన్సిడర్ చేయాలంటే అది గొప్ప అవకాశంగా, ఆనందమైన అవకాశంగా మీరు భావించాలి. आपके जीवन में जब क्लेश और परीक्षाएं आती है तो उसको आपको किस प्रकार से लेना है? ये मेरे जीवन का बहुत ही आनंदित और बड़ा भाग्य है। For you know that when your faith is tested,
your endurance has a chance to grow, so let it grow. ఎప్పుడైతే విశ్వాసము పరీక్షించబడతాదో మీ యొక్క ఓర్పును పెరగనివ్వండి. जब आपका परीक्षा जो आपके विश्वास जो है परीक्षा की जाती है तो आपका सहनशीलता को बढ़ने दीजिए. ఓకే, 4వ వచనం తెలుగులో చదువుకుందాం. चौथे वचन को हम तेलुगु में पढ़ेंगे. యాకోబు 1:4 చాలా ఇంపార్టెంట్ విషయం. याकूब 1:4 మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. पर धीरज को अपना पूरा काम करने दो कि तुम पूरे और सिद्ध हो जाओ और तुम में किसी बात की घटी ना रहे. చేతుల స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. చాలా మెల్లగా చదువుకుందాం, గ్రహింపుతో చూద్దాం, మనసు దీని మీద పెడదాం. बहुत धीरे से पढ़ेंगे और समझ के साथ इसे హిందీలో देखेंगे. ఉంటది, धीरज को अपने काम करने दो. धीरज को अपना पूरा काम करने दो. తెలుగులో ఆ మాట ఏముందంటే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు అనేది మీ లోపల ఉంది, అది మీలో పనిచేస్తుంది. धीरज आपके अंदर है और वो आपके अंदर काम कर रहा है. ఎంత ఫాలో అవుతున్నారు? कितने लोग मेरे पीछे దీన్ని हैं? వేగంగా వెళ్ళడానికి కుదరదు ఈ మాట. ये तुरंत फास्ट जा नहीं ఎందుకంటే सकते. దీని మీదే మనక బ్లెస్సింగ్స్, మనక స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆధారపడి ఉంది. क्योंकि इसी के ऊपर हमारे आत्मिक आशीष और हमारा आत्मिक परिपक्वता इसके पर ही आधारित है. విశ్వాసము టెస్ట్ అవుతుంది. विश्वास की परीक्षा की जा ఆ रही है టెస్ట్ లో ఓర్పు జన్మిస్తుంది. और उस परीक्षा में धीरज उत्पन्न हो रहा ఓర్పు మీ है లోపల ఉన్నది. और धीरज आपके అంటే अंदर ఆ है. సహనం మీలో ఉంది. वो सहनशीलता आपके మీలో अंदर है. ఉండి అది మీ లోపల కావలసిన పనిని అది జరిగిస్తుంది. आपके अंदर रहकर आपको जो जरूरत है वो कार्य को आपके अंदर से वो कर रहा है. సమ్ పీరియడ్ వరకు అది నీలో వర్క్ చేస్తా ఉంటది. कुछ समय तक वो आपके अंदर काम करते रहेगा. రెండు విషయాలు జరుగుతాయి ఆ యొక్క ఓర్పు మీలోకి వెళ్ళిన తర్వాత. दो विषय होंगे जब वो धीरज आपके अंदर जाएगा. ఏమవుతుందంటే పూరే और సిద్ధ हो जाओ అంటే కంప్లీట్ మెచ్యూరిటీలోకి నువ్వు తయారవుతావు. पूरे और सिद्ध हो जाओ मतलब है कि पूरी परिपक्वता में आप जाएंगे. మీరు సంపూర్ణులు అనునాంగులు అవుతారంట. అంటే కంప్లీట్ గా మెచ్యూరిటీలోకి తయారవుతారు. पूरी रीति से आप परिपक्व हो जाएंगे. రెండో హిందీలో तुम में किसी बात की गति ना रहे. और हिंदी में लिखा है कि आपके अंदर कोई घटी नहीं रहेगी. అంటే తెలుగులో ఏం రాయబడంటే మీ విషయములోనైనను ఏ విషయములోనైనను కొదువ లేని వారట్టుగా ఉంటారంట. किसी भी बात में घटी ना रहेगी. కొదువ లేని వారునైనట్టు ఉంటారంట. बिना कोई घटी के वे रहेंगे ऐसा लिखा है. చెల్లె స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे. ఎప్పుడైతే ఓర్పు మీలో తన్ను తాను పనిచేస్తాదో जब धीरज आपके अंदर वो अपनी आप काम करती है మీరు ఆ టైంలో మౌనంగా ఉండండి. उस समय पर आप एकदम शांत रहिए. అది లోపల మీలో పనిచేయనివ్వండి. उसको अंदर काम करने दीजिए. ఓర్పు మీలోకి వచ్చినప్పుడు जब धीरज आपके अंदर आएगा ఫుల్లీ మెచ్యూర్డ్ లోకి మిమ్మల్ని అంటే పరిపక్వతలోకి మేము నడిపిస్తుంది. पूरी परिपक्वता में आपको चलाएगा. మీలో కొదువ అనేది లేకుండా ఆ ఓర్పు నిన్ను ప్రిపేర్ చేస్తుంది. आप में कोई घटी ना रहने के लिए वो धीरज आपको तैयार करेगा. మీలో ఏ కొరత లేకుండా ఓర్పు చేస్తుంది. बिना कोई घटी के रहने के रीति में वो धीरज आपके जीवन में कार्य करेगा. ఏంటా కొదువ లేకుండా చేయటం? क्या है ये घटी में ना रहना? ఇప్పుడు రండి, మీరు పేతురులోకి రండి. अभी आइए आप पतरस में आइए. ఒకదానికొకటి జోడించబడిన ఈ వాక్యాలు ఇవి. एक दूसरे से ये जुड़ा हुआ वचन है. ఖచ్చితంగా సహనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని పలు చోట్ల రాసున్నాడు ఆయన. निश्चित रूप से अगर हम सहनशीलता से रहेंगे तो हम निश्चित रूप से आशीषित पाएंगे. बहुत जगह लिखा गया है. సహించుకోవాలి కానీ దానికి ప్రతిఫలం ఉంది అనే విషయం
మర్చిపోవద్దు. सहन तो करना है और उसका प्रतिफल है, मत भूलिए। చాలా ఈజీ బ్లాస్ట్ అయిపోవటం, बहुत आसान है ब्लास्ट हो కానీ जाना, సహించుకోవటమే అంత ఈజీ కాదు. लेकिन सहन करना ही आसान नहीं కానీ है। సహనంలో దేవుడు కూడా నీతో ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. लेकिन सहन में परमेश्वर आपके संग है, वो मत भूलिए। దేవుడు నిన్ను బలవంతంగా నువ్వు తట్టుకోలేనంత బరువు మాత్రం నీ మీద వేయడు. परमेश्वर जबरदस्ती आप ना सहने वाले बोझ को आपके ऊपर नहीं डालेंगे। సహించగలిగిన దానికంటే ఎక్కువ భారం నీ మీద వేయడు. आप सहन ना करने वाले बोझ से ऊपर आपके ऊपर बोझ नहीं ఆయనకి डाला లిమిట్ जाएगा। తెలుసు. उनको लिमिट पता है, ఆయనకి లిమిట్ తెలుసు. उनको लिमिट पता है। సో దేవుడు నిన్ను కంప్లీట్ గా క్రష్ చేసేసి నిన్ను డిస్ట్రాయ్ చేయడు. परमेश्वर आपको क्रश करके आपको नाश नहीं కానీ करेगा। అవి నీ లైఫ్ లోకి వచ్చినప్పుడు और आपके जीवन में जब आता है, నువ్వు బెటర్ బ్లెస్సింగ్ పర్సన్ గా మారతావు. आप बहुत ज्यादा बेटर आशीषित व्यक्ति के रूप में बदल जाएंगे। ఇప్పుడు మన పేతురు చెప్పిన మాటలు కొంచెం అర్థం చేసుకోవడానికి మెల్లిగా మనం అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. अभी जो पतरस ने हमें बातों को कहा है उसको धीरे से समझने का మొదటి प्रयत्न పేతురు करें। రెండో పేతురు మొదటి అధ్యాయం दूसरा पतरस पहला अध्याय రెండో వచనం చదువుతాను. दूसरे वचन से తన पढ़ेंगे। మహిమను బట్టియు గుణాతిశయం బట్టియు మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీరు కృపయు సమాధానమును విస్తరించునుగాక. परमेश्वर की और हमारे प्रभु यीशु की पहचान के द्वारा अनुग्रह और शांति तुम्हें बहुतायत से बढ़ती जाए, क्योंकि उसकी ईश्वरीय सामर्थ के सब कुछ जो जीवन और भक्ति से संबंध रखता है हमें उसी की पहचान के द्वारा दिया है, जिसने हमें अपनी ही महिमा और सद्गुण के अनुसार बुलाया है। దేవుని యొక్క శక్తి యేసుక్రీస్తు యొక్క మరి ఆయనక ఆ గుణాతిశయం లేక ఆయన అనుభవ జ్ఞానంలో ఆధారపడి ఉంది. परमेश्वर का सामर्थ जो है उनके सद्गुण में ही आधारित है। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे। ఇది మీకు అర్థమవడం కష్టము, కానీ సింపుల్ వేలో చెప్తున్నాను. ये आपको समझ आना मुश्किल है, लेकिन मैं आसानी तरीके से बता रहा మీరు हूँ। జీవించే జీవానికిని, आप जो जी रहे हैं उस जीवन के మీరు लिए, ఆత్మీయ జీవితం ఎదిగే భక్తికిని, आप जो आत्मिक जीवन में बढ़ने वाली ఈ भक्ति के రెండింటికి लिए, కావాల్సింది ये दोनों के लिए जो जरूरत దేవుని యొక్క है శక్తి మూలంగా परमेश्वर के सामर्थ के द्वारा యేసు క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానములో దాగబడి ఉంది. यीशु मसीह के अनुभव ज्ञान में छिपा है। నువ్వు యేసు క్రీస్తుని ఎంతగా నువ్వు తెలుసుకుంటే ఎక్స్పీరియన్స్ తో जितना आप यीशु मसीह को अपने अनुभव से जानेंगे, ఈ జీవానికి కావలసిన ఎవ్రీ బ్లెస్సింగ్ అనుభవిస్తావు. इस जीवन के लिए जो जरूरत है हर एक आशीष को अनुभव करेंगे, భక్తికి ఏం కావాలో అవి కూడా అనుభవిస్తావు. और भक्ति के लिए जो चाहिए वो सब भी अनुभव करेंगे। తెలుగు తికమగ్గా రాయబడి ఉంది. तेलुगु जो है ऊपर नीचे लिखा गया है। నేను కొంచెం ట్రై చేస్తాను ఓల్డెస్ట్ బైబిల్ చదవడానికి. मैं पुराने बाइबल में पढ़ने का प्रयत्न ఒకవేళ అక్కడ ఏమైనా करूंगा, అర్థమవుతుందేమో చూద్దామని. शायद वहाँ हमें कुछ समझ में आता है। యాకోబు మొదటి పేతురు యొక్క రెండో పేతురు మనం చదువుకుందాం ఆర్డినరీ బైబిల్లో. दूसरा पत्रस का पहला ఎందుకంటే अध्याय। మనం దాటి వెళ్ళిపోవడానికి లేదు. ఒక్కొక్క విషయంలో మన జీవితానికి కావలసిన అమూల్యమైన విషయాలు మనకు అనుగ్రహించబడినప్పుడు అది మనల్ని ఇంకా క్లియర్గా మన భక్తి జీవితం ముందుకు వెళ్ళడానికి మనము ఆశీర్వాదం అనుభవించడానికి సులువైన మార్గంగా ఉంటుంది. क्योंकि इसे हमें पार करके नहीं जाना है, लेकिन क्लियरली जो हमारे लिए वचन दिया गया है उसको जब हम समझेंगे तो आसानी से हम आगे बढ़ पाएंगे। రెండో పేతురు మొదటి అధ్యాయం రెండో వచనం. దేవుణ్ణి మన ప్రభువైన యేసును గురించిన జ్ఞానం ద్వారా మీకు కృపాశాంతి అధికమవుతాయి గాక. తన మహిమను సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా ఇక్కడ రాయబడి ఉంది ఈ సింపుల్ బైబిల్. తన మహిమను సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవటం ద్వారా జీవానికి భక్తికి కావలసిందంతా ఆయన దైవిక బల ప్రభావాలు మనకు ఇచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం
కనీసం మీకు అర్థం అవడానికి ఈ బైబిల్ మీకు సహాయం చేస్తుంది. थोड़ा आपको समझ आने के लिए ये बाइबल सहायता ఈ करेगा. లోక జీవానికి నడిపించబడ్డానికి మీ భక్తి జీవితానికి కావాల్సిందంతా కూడా నువ్వు దేవుణ్ణి తెలుసుకునే విషయంలోనే దేవుని యొక్క శక్తి దాగబడి ఉంది. इस दुनिया के जीवन को चलाने के लिए और आपके आत्मिक जीवन को चलाने के लिए जो ज़रूरत भक्ति है वो सब हमें कहाँ छिपा हुआ मिलता है कि परमेश्वर को जानने में ही. కింద ఇంకా చదువుతున్న మాటలు మీకు అర్థమవుతాయి. नीचे और पढ़ेंगे. లోకంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. दुनिया में दो तरह के लोग లోకంలో. हैं. दुनिया में दो तरह के लोग हैं. వారు దురాశ కలిగి वे जो है बुरी चाहत के साथ డబ్బు సంపాదించి पैसों को कमाकर పోటీ పడి एक दूसरे के दौड़ में आगे అక్రమంగా बढ़ते हुए రాత్రికి పైకి వచ్చేయాలని ప్రయత్నాల్లో ఉన్నారు. अन्याय से रात ही रात ऊपर आने के प्रयत्न में है. వాళ్ళు భ్రష్టత్వానికి సంబంధించిన వారు. ये जो है भ्रष्टता के संबंधित लोग అంటే हैं. డబ్బు ఎక్కువైపోవటం కూడా మనకు కొంచెంసారి కొమ్ములు తోకలు వచ్చేస్తూ ఉంటాయి. మనము భ్రష్టులైపోతాం, నరకానికి ద్వారాలు తెచ్చుకుంటాం. అది గ్యారంటీ, ఖాయం. ఎవడు నేను తప్పించలేడు. इसका मतलब है कि पैसा ज्यादा हो जाने के कारण जो है कुछ समयों में खुद ही हम भ्रष्ट हो जाते हैं और ये हमें केवल नर्क का ही रास्ता ఈ दिखाता है. భ్రష్టత్వంలోకి వెళ్ళకుండగా ये भ्रष्टता में ना जाते हुए లోకం ఎలాగైతే సంపాదిస్తుందో అక్రమైన మార్గంలో సంపాదించకుండగా दुनिया जैसे कमा रही है उस प्रकार के अन्याय मार्ग में ना जाते हुए దేవుడు మనకి ఒక శక్తిని మనకి ఇచ్చారు. परमेश्वर हमें एक शक्ति को दिया है. నిన్ను ఎంతైనా హెచ్చిస్తాడు. तुझे वो कितना भी ऊंचा उठाएगा, అయితే लेकिन నీవు నడవలసింది तुझे जो चलना है త్రూ ప్రామిస్ ద్వారా నువ్వు వెళ్ళి పొందుకోవాలి. केवल वाचा के द्वारा चलकर ही उसे पाना है. అక్రమ మార్గాలు పొందుకోవటం కాదు, अन्याय मार्गों में पाना नहीं. వాగ్దానాలు పొందుకొని అనుభవించంటున్నాడు దేవుడు. वाचाओं को पाकर अनुभव करो, परमेश्वर అది कह रहा పేతురు है. చెప్పడానికి ట్రై చేస్తున్నా. यही पत्रस कहने के लिए प्रयत्न कर మన रहा బైబిల్ है. యొక్క అనువాదం చాలా కష్టమైన రీతిలో తర్జుమా చేయబడ్డది. हमारा बाइबल का अनुवाद जो है बहुत मुश्किल तरीके से उसे अनुवाद किया गया. ఆయనని చదువుతున్నా చూడండి. फिर भी मैं पढ़ रहा हूँ. 4వ देखिए వచనం. 4वां वचन. మీకు కృపయు సమాధానం విస్తరించును గాక, ఆ మహిమ గుణాత్యాయసులను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. आपको अनुग्रह और शांति बहुतायत से बढ़ती जाए, जिनके द्वारा उसने हमें बहुमूल्य और बहुत ही बड़ी प्रतिज्ञाएं दी है, ताकि इनके द्वारा तुम उस सड़ाहट से छूटकर जो संसार में बुरी अभिलाषाओं से होती है. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని, హల్లెలూయా. जो संसार से అర్థమైంది ఏమైనా ఎవరికైనా? వాగ్దానం ద్వారా మీరు తప్పించుకోవచ్చు అంటే మీరు రాంగ్ రూట్లో వెళ్ళిన అవసరం లేదు, మీరు వంకర పని చేయని అవసరం లేదు. మీరు అన్య జనులకి మించిపోవాలనుకుంటే మీరు మించిపోవచ్చు. అయితే త్రూ ప్రామిసెస్ ద్వారా మనం తప్పించుకుని వాళ్ళకంటే పై స్థాయిలోకి వెళ్ళే మార్గాలు దేవుడు ముందుగానే మన కొరకు నిర్ణయించి దేశం పెట్టేశాడు. जो संसार में बुरी अभिलाषाओं से होती है, ईश्वरीय स्वभाव के संभागी हो जाओ. इसका मतलब है कि इस दुनिया के जो भी बुरे अन्याय कार्य है उसमें हमें जाने की जरूरत नहीं है, लेकिन परमेश्वर की वाचा को पाकर हम इस दुनिया के लोगों से भी बहुत बड़े हो सकते हैं, केवल वाचा को पाने से. 4వ వచనము ఆఖరి లైన్ చూద్దాం. 4वां वचन का आखिरी लाइन देखेंगे. దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ईश्वरीय स्वभाव के संभागी हो जाओ. చివరికి దేవుడు ఏమని కోరుకుంటున్నారు మన దగ్గర? आखिरी में परमेश्वर हमसे क्या चाह रहा है? ఆయన స్వభావము మనలో కలగాలని దేవుడు ఈ ఆశీర్వాదాలు వాగ్దానాలు మనకు అనుగ్రహించారు. उनका स्वभाव हमारे अंदर आने के लिए परमेश्वर ने ये आशीषों को, वाचाओं को हमें दिया है. ఆ స్వభావం ఏంటో కింద చదువు చూడండి. इस स्वभाव क्या है हम नीचे देखेंगे 5వ వచనం నుంచి. 5वें वचन से. వాటి అనుగ్రహించి ఈ హేతు చేతనే, అంటే ఈ కారణం చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణము. విశ్వాసంలో ఏముండాలి? మంచి గుణం ఉండాలి. రాసుకోండి, విశ్వాసంలో మంచి గుణం ఉండాలి. మంచి గుణం అంటే సద్గుణములో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానమందు ఏముండాలి? ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహంలో ఏముండాలి? సహనం ఉండాలి.
సహనంలో ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తిలో ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమలో ఏముండాలి? దయ ఉండాలి. దీన్ని అమర్చుకోవాలి, తొడుక్కోవాలి అని చెప్పి దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. इसी कारण तुम सब प्रकार का यत्न करके अपने विश्वास पर सद्गुण और सद्गुण पर समझ और समझ पर संयम और संयम पर धीरज और धीरज पर भक्ति और भक्ति पर भाईचारे की प्रीति और भाईचारे की प्रीति पर प्रेम बढ़ाते जाओ. ఎందో చాలా జాగ్రత్తగా మనం అంటలేం చేసుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయును. क्योंकि यदि ये बातें तुम में वर्तमान रहे और बढ़ती जाए तो तुम्हें हमारे प्रभु यीशु मसीह की पहचान में निकम्मे और निष्फल ना होने देगी. వార్నింగ్ ఇస్తున్నాడు పేతురు. यहाँ पे वार्निंग दे रहे हैं వచనంలో, पतरस. ఇవి ఎవనికి లేకపోవును? ఏం లేకపోవును? ఏమేమిటి లేకపోవును? धीरज संयम सद्गुण. విశ్వాసంలో మంచి గుణం లేకపోయినా, సద్గుణంలో జ్ఞానం లేకపోయినా, జ్ఞానంలో ఆశానిగ్రహం లేకపోయినా, ఆశానిగ్రహంలో సహనం లేకపోయినా, సహనములో భక్తి లేకపోయినా, భక్తిలో సహోదర ప్రేమ లేకపోయినా, సహోదర ప్రేమలో దయ లేకపోయినా, ఇవన్నీ మనం తొడుక్కుని అమర్చుకోవాలంట. ఇవి కలిగితే మీరు యేసుక్రీస్తుని గూర్చి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని మీరు సోమరులుగా నిష్ఫలుగా ఉండరంట. కానీ ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, అంటే యేసుక్రీస్తు రక్షణ ఎలాగ మీకు అనుగ్రహించారు, ఆయన ఏ శ్రమ పొంది ఏ కష్టపడి మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చారో ఆ వ్యక్తి మర్చిపోయి గుడ్డివాడిగా మారిపోయి దూర దృష్టి లేని వాడగును. అంటే లాంగ్ సైట్ ఉండదు. అంటే రేపుడు కొరకు కూడా ఆలోచనకుండా ప్రతిరోజు భయపడతా ఉంటాడు. గుడ్డోడు కనుక ఏమి చూడలేడు ఆత్మ సంబంధంగా. అలాంటి వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా కష్టమంట. వాళ్ళు తొట్టిల్లిపోతారని బైబిల్ చెప్తుంది. और जिसमें ये बातें नहीं है, ये क्या है? विश्वास पर सद्गुण और सद्गुण पर समझ और समझ पर संयम और संयम पर धीरज और धीरज पर भक्ति और भक्ति पर भाईचारे की प्रीति और भाईचारे की प्रीति पर प्रेम बढ़ाते जाओ. क्योंकि यदि ये बातें तुम में वर्तमान रहे और बढ़ती जाए तो तुम्हें हमारे प्रभु यीशु मसीह की पहचान में निकम्मे और निष्फल ना होने देगी. अगर ये उनके अंदर नहीं है तो वह अंधा है और धुंधला देखता है और अपने पिछले पापों से धुलकर शुद्ध होने को भूल बैठा है. इस कारण हे भाइयों, अपने बुलाए जाने और चुन लिए जाने को सिद्ध करने का भली भांति यत्न करते जाओ. क्योंकि यदि ऐसा करोगे तो कभी भी ठोकर ना खाओगे. हाथों को उठाकर हम स्तुति करेंगे. బైబిల్ ఏం నేర్పిస్తుంది? बाइबल क्या सिखा रहा है? మంచితనం, अच्छापन, మంచితనం, अच्छापन, మంచితనం. अच्छापन. లోకం ఏం నేర్పిస్తుంది? दुनिया क्या सिखा रहा है? పాపము, పాపము, పాపము. पाप, पाप. కేవలం యేసుక్రీస్తులో ఉన్న గుణాల్ని అనుభవపూర్వకంగా అది మనము అమర్చుకోవాలి. केवल यीशु मसीह में जो गुण है उसे हमें अनुभव पूर्वक हमारे अंदर उसे ఎన్ని लेके आना సంవత్సరాల है. క్రైస్తవుడు అది ముఖ్యం కాదు. आप कितने साल के मसीह हैं ये मुख्य नहीं है. మీలో కనీసము యేసు యొక్క స్వభావం లేకపోతే, अगर आप में कम से कम यीशु का स्वभाव नहीं है तो పరలోకం ద్వారం దగ్గర కూడా నువ్వు రాలేవు. स्वर्ग के चौखट तक भी आप नहीं आ पाएंगे. నో వే, నో వే. कोई भी रास्ता नहीं ఎందుకంటే है. ఈ రోజు ఎంత దారుణంగా ఉందంటే, మనుషులు ఎవరైనా క్షమిస్తే వాడు చేతకానుడంట. आज के दिनों में ये दुनिया कैसी है, कोई अगर क्षमा करता है तो वो कोई काम का नहीं सोचते हैं. ఎవరినైనా ప్రేమిస్తే అంటే దయ కలిగితే వాడు ఎందుకు పనికిరానుడంట. और किसी के ऊपर दया करते हैं तो वो कोई काम का नहीं ऐसा कहते हैं. గట్టిగా మాట్లాడి చేతపోతే పిరుకోడంట. जोर से बात करना नहीं आता है तो वो एकदम डरपोक है అన్యాయం बोलते हैं. చేయకపోతే
ఆడు తెలివి లేనోడంట. अन्याय नहीं करने से वो ज्ञानी नहीं है कहता है। కనీసం కొంతైనా సరే అబద్ధం ఆడకపోతే ఆడు మనిషే కాడంట. कम से कम थोड़ा अगर झूठ नहीं कहते तो वो मनुष्य అక్రంగా नहीं। సంపాదించకపోతే మనం అసలు మనుషులే కాదంట. अन्याय से नहीं कमाते हैं तो हम मनुष्य ही ఈ नहीं। రోజు లోకంలో దేనికి ఘనత ఉంది? आज दुनिया में किसका आदर है? వేశ్యలకి, వ్యభిచాలకి, అబద్ధికులకి, మోసగాండికి, జోదవాడికి, ఎదుటోల్ని నాశనం చేసి పైకొచ్చేవాడికి పెద్ద పెద్ద పేర్లు ఈరోజు. वेश्याओं को, व्यभिचारियों को और चोरों को और जो दूसरों को धोखा देते हैं, दूसरों का अन्याय करते हैं, दूसरों को दबाकर ऊपर आते हैं, इन सब का ही आदर है। కానీ పౌలు అంటున్నాడు, పేతురు అంటున్నాడు लेकिन पतरस कह रहा है 11వ వచనం 1:11లో 1:11 में, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. वरन इस रीति से तुम हमारे प्रभु और उद्धार कर क्योंकि यदि ऐसा करोगे तो कभी भी ठोकर ना అలాగున్న खाओगे। మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. 11 वचन, वरन इस रीति से तुम हमारे प्रभु और उद्धारकर्ता यीशु मसीह के अनंत राज्य में बड़े आदर के साथ प्रवेश करने हालेलुया, पाओगे। हालेलुया, बड़े आदर के साथ प्रवेश करेंगे. बड़े आदर के साथ। చేతులు స్తోత్రం చేద్దాం. हाथों को उठाकर हम स्तुति తెలుగులో करेंगे। సమృద్ధిగా అంటే చాలా గౌరవంతో, రెస్పెక్ట్తో, హానర్తో, ద ఫుల్ ఫ్రీడమ్తో ఆయన రాజ్యంలో అడుగు పెట్టొచ్చంట. और तेलुगु में लिखा गया है कि बहुत तायत के साथ, बहुत ज्यादा आदर के साथ और संपूर्ण रीति से हम वहां पे कदम रख सकते हैं। చేతులు స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति సో करेंगे। యేసుక్రీస్తు యొక్క గుణాలు లోకానికి వెర్రితనము. यीशु मसीह के गुण इस दुनिया के लिए అవి मूर्खता అవి है। అది బలహీనతో సంబంధం. ये निर्बलता से వాళ్ళు మన संबंधित है। వెర్రులాగా చూస్తారు. वो हमें मूर्ख के रूप में अज्ञान सोचते अनुకుంటారు. हैं। वो ज्ञानी కానీ सोचते ఈ हैं। జ్ఞానమే పరలోకంలో నుంచి యేసు వచ్చినప్పుడు తీసుకొచ్చారు. लेकिन यही ज्ञान को जब स्वर्ग से यीशु मसीह आए तो लेके आए, అందుకే ఆయన సహించాడు, इसीलिए उन्होंने सहा, అందుకే ఆయన ఓర్చుకున్నాడు. इसीलिए उन्होंने ఆయన धीरज धरा। గుద్దునను అని ఏమనలేదు. वो గుత్- उनको घुसा दी. उनको घूसा देने पर भी उन्होंने कुछ नहीं ఆయన మీద कहा। ఉమ్ము వేస్తారు మాట్లాడలేదు. उनके ऊपर थूकने पर भी उन्होंने कुछ नहीं सहिंचारा है कहा। ना। सब कुछ उन्होंने सहा। అన్నిటినీ ఆయన న్యాయవంతుని దేవునికి అప్పగించుకున్నాడు. सब कुछ उन्होंने न्याय परमेश्वर के हाथ में सौंप దేవుడు दिया। పగ తీర్చుకోడంట. परमेश्वर जो है ग्रज नहीं लेता, बदला नहीं लेता। అంటే మనల్ని తీసుకోవద్దు అన్నాడు, మనల్ని పగ తీర్చుకోవద్దు అన్నాడు. परमेश्वर ने कहा कि हमें बदला मत అది लेने ఆయన के लिए చూసుకుంటాడు, कहा। ఆయన పని అది. वो करेंगे। రోమా 12లో చివరి మాట చదివి ముగించుకుందాం. रोमियो के 12 में आखिरी बात को पढ़कर हम समाप्त 12:19 करें। 12:19 18 నుంచి చదువుదాం. సత్యమైతే మీ చేతంత మట్టుకు సమస్త మనుషులు సమాధానంగా ఉండండి. మీకు చేతనైతే పీస్గా ఉండండి, గొడవాడొద్దు. हे प्रियो, बदला ना लेना परंतु 18 जहाँ तक हो सके तुम भरस कर सब मनुष्य के साथ मेल मिलाप रखो। 19 నుంచి చదువుదాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. हे प्रियो, बदला ना लेना परंतु परमेश्वर के क्रोध को अवसर दो, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉంది. क्योंकि लिखा है बदला लेना मेरा काम है, प्रभु कहता है मैं ही बदला మీరేం చేయాలి? दूंगा। కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొండి దాహమి. परंतु तेरा बैरी भूखा हो तो उसे खाना खिला, यदि प्यासा हो तो उसे पानी पिला, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. क्योंकि ऐसा करने से तो उसके सिर पर ఆహా, आग। అది కాదు. 21 हाँ, बुराई से ना हारो परंतु भलाई से बुराई కీడు को వలన जीत लो। జయింపబడక మేలు చేత జయించు. बुराई से ना हारो परंतु भलाई से बुराई को जीत మేలు लो। చేత కీడును జయించు. भलाई से बुराइयों को जीत लो। ఇది యేసుక్రీస్తు యొక్క జ్ఞానము. यही है यीशु मसीह का ज्ञान। లోకానికి వెర్రితనము. ये दुनिया के लिए కానీ मूर्खता దేవుని है, శక్తి ఎందులో ఉందంటే लेकिन परमेश्वर का सामर्थ किसमें है? మేలు చేత కీడును జయిస్తే దేవుని దేవుని ప్రభావం దిగి వస్తుంది. भलाई से बुराई को जीतने से परमेश्वर का सामर्थ उतर आएगा। ఈ లోక జీవానికి కావలసిన వాటి విషయంలోను
इस दुनिया में जो जीवन के लिए जरूरत है वो सारे विषयों में, భక్తికి కావాల్సిన జీవన విషయంలోను और भक्ति के लिए जो जीवन चाहिए उसके ఈ लिए, రెండిటికి దేవుడు మన సమృద్ధి ఆశీర్వాదాలు దాచిపెట్టారు. ये दोनों के लिए परमेश्वर ने बहुतायत की आशीषों నీవు को నిన్న छिपा के रखा భ్రష్టత్వంలోకి है। పడకుండా దేవుడు మనకు వాగ్దానం చేత తప్పించుకోమని అవకాశాలు ఇస్తున్నాడు. इस दुनिया के भ्रष्टता में ना गिरने के लिए, उनके वाचा के द्वारा हम बचने के लिए परमेश्वर का యేసుక్రీస్తు యొక్క वचन कह रहा అనుభవాలు है। అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ తో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. यीशु मसीह के अनुभवों के द्वारा वो ज्ञान को हमें जानना है। ఏంట జ్ఞానం? क्या है ये ज्ञान? కీడును కీడుతో జయించొద్దు, नुकसान को जो है, बुराई को जो है, बुराई से मत जय కీడును पाओ, మేలు చేత జయించు. लेकिन भलाइयों से बुराई को जीत लो। యుద్ధంలో మౌనంగా ఉండు. युद्ध में मौन रह। చెంప మీద కొడితే రెండు చెంప చీపించు. जब गाल में चाटा देते हैं శపించే तो వారిని दूसरा गाल దీవించు. दिखा, जो श्राप देते हैं उन्हें आशीष శత్రువుకి कर, ఉపకారం చేయి. शत्रु के लिए तो भलाई कर, ఎవరైనా అన్యాయం చేస్తే దాన్ని సహించు. जो अन्याय करता है तो उसको सह ले। అక్కడ అప్పగించుకో దేవునికి. वहां तू परमेश्वर के हाथ में నీ सौंप दे। లోపల ఆ సహనాన్ని పనిచేయనివ్వండి. आपके अंदर धीरज को काम करने అది दीजिए, నీలో వర్క్ చేస్తుంది. वो आपके अंदर काम నిన్ను करेगा, మెచ్యూరిటీలోకి తీసుకెళ్తాది. आपको परिपक्वता में लेके जाएगा, కొరత లేకుండా నిన్ను ఆశీర్వదిస్తాది. बिना कोई कमी घटी के आपको आशीष అది करेगा। నువ్వు సహించుకోవటం నేర్చుకో, आप सहना सीख लीजिए, ఓర్చుకోవటం నేర్చుకో. आप धीरज धरना सीखिए। ప్రభు నిజంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. सच में परमेश्वर आपको प्रतिफल देगा। నీ